దినం నాయన మీ విలువైన మాటలు నాయన మేము నేర్చుకోవడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి నాయన మీకే వందనాలు స్తుతిస్తున్నాను. మా యొక్క జీవితాల్లోనైనా మేము ఎలా బ్రతకాలో నాయన ప్రతి మాటనైనా పరిశుద్ధ గ్రంథంలో ఉంచినైనా మేము పరిశీలిస్తుండగానైనా ప్రతి మాటనైనా వాటిలోనైనా నిత్య జీవాన్ని నేను వెతుక్కునేటువంటి స్థితిని నాయన మా యొక్క జీవితాలకు నేను అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబోతున్న నాకు వింటున్న నీ పిల్లలకు నేను మంచి జ్ఞానాన్ని వివేచని గ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. క్రీస్తు యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీకు అందరికీ వందనాలు ప్రియులారా. మరి గత 3 రోజులుగా వివాహ వ్యవస్థ దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆ యొక్క వివాహ వ్యవస్థలో ఒక భర్తగా భార్యగా ఎలా వారి యొక్క జీవితాల్లో ఉండాలో ఆ యొక్క విషయాల్ని మనం మరి నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఈ యొక్క మరి వివాహ వ్యవస్థలో పాపానికి చోటిచ్చేవారుగా వ్యభిచారంగా మారకూడదని దేవుడు వివాహ వ్యవస్థని అనుగ్రహించినట్టుగా అది మనకు బహుమానంగా ఇచ్చినట్టుగా మనం గ్రహించాలి ప్రియులారా. వివాహ వ్యవస్థలో ఒక భర్త గాని భార్య గాని ఇరువురు ఒకరినొకరు మరి సంతోషంగా దేవుడిచ్చిన ఆ యొక్క బహుమానాన్ని వారి యొక్క జీవితాన్ని సౌఖ్యంగా వారి యొక్క జీవితంలో మరి దేవుడు అనుకున్నట్టుగా ఎలా బ్రతకాలో అలా బ్రతికి ఒకరినొకరు ఒకరి ధర్మాలు ఒకరు మరి నెరవేర్చుకునేవారుగా దేవునికి విధేయులుగా ఉండి తండ్రిని మహిమపరిచే స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు కోరినట్టుగా మనం నేర్చుకున్నాం పిల్లరా. దేవుడు ఇంకా ఎన్నో విషయాల్ని మనకి ఇచ్చిన పిల్లరా. నిజంగా దేవుడిచ్చిన ఈ యొక్క మాటలు మన జీవితానికి ఎంతో మేలు కొలిపేవిగా, పరలోకానికి మార్గాన్ని చూపించేవిగా ప్రతి మాట మనం గ్రహించగలిగి ఆ మాటల ప్రకారంగా ఈ లోకంలో జీవించగలిగినప్పుడు మన యొక్క జీవితం మరి ఎంతో ఫలవంతమైన జీవితంగా దేవునికి ఇష్టలుగా మన ఈ లోకంలో బ్రతుకుతుంది. దేవుడు ఇంతగా ప్రతి విషయాన్ని మనకి ఎందుకు తెలియజేస్తుంది, ప్రతి విషయంలో కూడా మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు, ఈ లోకంలో మన బ్రతుకే మరి అనేకులకి మాదిరిగా ఉండాలంటే మన యొక్క జీవితంలో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకాలి ప్రియులారా. మనిషి యొక్క జీవిత పతనానికి కారణం వ్యభిచారం అని, ఆ వ్యభిచారానికి దూరంగా ఉండడానికే వివాహ వ్యవస్థ దేవుడు మరి పెట్టినట్టుగా ఆ యొక్క విషయంలో మనం నేర్చుకోవాల్సింది ప్రతి మాట నిజంగా ఆచరించగలిగితే మన యొక్క జీవితం ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన మరి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా మనం ఉంటాం పిల్లలు. అయితే ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే వ్యభిచారం ఎంత ప్రమాదకరమో, నిజంగా దేవుని ఎరుగున్న వారు కూడా ఆ యొక్క వ్యభిచారంలో పడిపోతే పరిశుద్ధాత్మ సహాయాన్ని కోల్పోయేవారుగా ఉంటారని గ్రహించాలి పిల్లారా. మనం అనుకోవచ్చు దేవుని పిల్లలం కదా, నిజంగా దేవుని పిల్లలుగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని అనేక సార్లు క్షమించేవాడుగా ఉన్నాడు కనుక మనం ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించొచ్చు అనే ఒక ఆలోచన కలిగి తప్పు మీద తప్పు చేసేవారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లరా. కానీ దేవుడు ఎలాంటి వాడంటే తన పిల్లలైనా ఈరోజు దేవుని ఎరగని వారైనా తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టడు పిల్లరా. ఈ యొక్క తప్పు పాపానికి చేయడానికి కారణం, ఒక వ్యభిచారానికి కారణం మొట్టమొదటిగా మన దేహంలో చిన్న అవయవంగా ఉంటున్న కన్ను పిల్లరా. నిజంగా ఈ కన్ను నీ దేహానికి దీపంగా ఉండాలి తప్ప ఈ యొక్క దేహాన్ని చీకటిగా మార్చేదిగా మరి చెడ్డదిగా ఉండకూడదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క ఉపమానాల్లో మరి ఎన్నో మార్లు ఈ యొక్క శరీర అవయవాల్లో ప్రతి అవయవం కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలని తెలియజేసినట్టుగా మనం తెలుసుకున్నాం. ఒక మోహపు చూపే మరి పాపం అని, అది వ్యభిచారానికి దారితీస్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట మనం ఎన్నో మార్లు సేవకుల ద్వారా లేదా మనం చదువుతున్నప్పుడు మనం ఎన్నో మార్లు చదివిన పిల్లరా. కానీ ఆ యొక్క మాటను మనం చదువుతున్నాం, విడిచిపెడుతున్నాం. కానీ ఈరోజు క్రైస్తవులుగా సంఘంలో కూడుకుంటూ నిజంగా మన కంటిని మనం అదుపు చేసుకునే స్థితిలో ఉంటున్నామా? ఈ కంటితోటి ఎంతో ప్రమాదం ఉంది. నిజంగా మనలో ఉన్న పరిశుద్ధతను, మన కన్నును మనం సరిగా అదుపు చేసుకోలేకపోతే మనలో పరిశుద్ధాత్మ మరి మనలోంచి వెళ్ళిపోయేవాడుగా ఉంటాడు. నిజంగా పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం పాపానికి చోటిచ్చే వారంగా ఉంటాం పిల్లరా. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం పాపాన్ని ఒప్పుకునే స్థితి కూడా మనం ఉండం పిల్లరా. మనలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసేది ఏంటి? పరిశుద్ధాత్మ. ఆ యొక్క పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వాలంటే మన యొక్క శరీర అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి పిల్లలు. కానీ శరీరానుసారంగా శరీర క్రియలు చేసే వారంగా మనం ఉంటే
మనలో మన సంఘంలో ఉంటూ ఒక విశ్వాసిగా కావచ్చు, ఒక సేవకుడుగా కావచ్చు, లేదా ఒక పరిచారకుడు కావచ్చు, దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనము ఈ శరీర కోరికలు ఏవైతే ఉన్నాయో, నిజంగా శరీర కోరికలను మరి మనం పొందుకోవాలి, వాటిని మనం ఆ శరీర కోరికలను నెరవేర్చుకోవాలన్న ఆశ ఏ విధంగా పుడుతుందంటే మన కంటితోటే పుడుతుందని చెప్తుంది పిల్లారా. అందుకనే యోబు గారు కూడా ఈ పాపానికి, లోకం అనేది పాపము, ఆ పాపంలో మనం నిష్కల్మషంగా మనం బ్రతకాలంటే ఇహలోక పాపాన్ని అంటకుండా ఉండాలని యాకోబు గారు రాసిన ఆ యొక్క మాటను మనం ఆలోచించగలిగితే, నిజంగా నిజమైన భక్తి అంటే ఏంటంటే ఇహలోక పాపాన్ని అందించుకోకుండా తన్ను తాను కాపాడుకోవాలి మొట్టమొదటిగా. మనం ఈ లోకంలో ఎన్నో పరిచర్య చేయొచ్చు, ఎంతో సహాయం చేయొచ్చు, ఎన్ని విధాలుగా మనం ఉండొచ్చు, లేకుంటే ఎదుటివానికి భక్తుడిగా, భక్తి పరురాలుగా మనం కనబడొచ్చు పిల్ల. కానీ మన శరీరంలో అవయవాలని మనము దేవునికి అనుకూలంగా లేక మన ఇష్టానుసారంగా మనం బ్రతికి ఈ లోకంలో ఎన్ని చేసినా కూడా వాటి వల్ల ప్రయోజనం అనేది లేదు. అది వ్యర్థమైన భక్తి అంటాడు. ఎందుకు ఇంతగా తెలియజేస్తుండు అంటే ఈ కన్ను నేత్రాశ చాలా ప్రమాదకరమైనది. ఒకనాడు ఆది దంపతులు నిజంగా దేవుని యొక్క పిల్లలుగా ప్రారంభంలో మొట్టమొదటిగా ఆదాము గారిని, అవ్వమ్మ గారిని చేసినప్పుడు దుష్టుడు ఇగో నేత్రాశతోటి వారిని నిజంగా పాపంలో దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టేదిగా చేసింది. నిజంగా వారు ఎప్పుడైతే నేత్రాశకి లోబడి అవ్వమ్మ మరి తాను చేయవలసిన ఏదైతే దేవుడు చెప్పిన మాటని మరి మాటల ప్రకారంగా ఉండక నిజంగా దుష్టుని చేతిలో మోసపోయింది. తన యొక్క కుటుంబంలో పాపానికి కారకుడైన కయీను దుష్టుడి సంబంధిగా మారిపోయింది పిల్లారా. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకుందో హవ్వమ్మ తన యొక్క జీవితాన్ని మార్చుకుంది. హేబేలుకు ప్రతిగా నీతిమంతుని కనాలనుకుంది పిల్లారా. ఈ రోజు వారి యొక్క జీవితాలు మనం చూస్తున్నప్పుడు ఒక హేళనగా చెప్పేవారు ఎందరో ఉన్నారు పిల్లారా. కానీ ఆది దంపతులుగా ఉంటున్నవారు వారు ఏ మాటనైతే తృణీకరించారో ఆ యొక్క మాటని వారి యొక్క జీవితంలో సరి చేసుకోవడానికి చూసుకున్నారు. దేవుని కోసం బ్రతకడానికి వారు ఉన్నారు పిల్లారా. ఈ రోజు నిజంగా సంఘంగా మనం ఉంటున్నాం. సంఘంలో ఒక మరి దేవుని పిల్లలుగా క్రీస్తుకు అవయవాలుగా మనం సంఘంలో ఉంటున్నాం. మరి ఈ అవయవాలని క్రీస్తుకు మరి మనం సజీవ యాగంగా మనం మన యొక్క అవయవాలని నీతికి సాధనాలుగా ఉపయోగించే వారంగా ఉన్నాం. ఈరోజు సంఘం అంటే పరిశుద్ధతతో కూడినది. సంఘం అంటే వ్యత్యాసాలు ఉండకూడదు. సంఘంలో మరి తారతమ్యాలు ఉండకూడదు. సంఘంలో పేద, ధనికుడు ఇలాంటి ఏవి ఉండవు పిల్లారా. అలానే పాపం విషయంలో కూడా ఇది చిన్నది, పెద్దది అన్న ఆలోచన ఎక్కడ ఉండదు. నువ్వు చిన్నది చేసిన పాపమే, అది పెద్దది చేసిన పాపమే. కానీ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మనం పాపులుగా ఉన్నాం, అపరాధులుగా మనం చచ్చిపడి ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ఎలా వచ్చిండు? దేవుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు నా పాపాల కోసం జగత్తు పునాది వేయబడక మునిపే తన రక్తాన్ని చిందించడానికి దేవుడు అటు ఎప్పుడో నిర్ణయించబడిన వాడుగా యేసు ప్రభు వారు ఉన్నారు పిల్లరా. మరి ప్రభువుని ఎరిగిన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తుకు తగినట్టుగా మన బ్రతుకులో మనం ఉంటున్నాం. ఈరోజు సంఘంలో ఒక భర్త, భార్య వారి ఇరువురి ధర్మాలు నెరవేర్చేవారుగా ఉండాలి. ఇరువురు ఒకరికి చోటిచ్చేవారుగా ఉండకూడదు అంటాడు వివాహ వ్యవస్థలో. వివాహానికి, సంఘానికి దేవుడు పోలిక చూపెడతాను పిల్లరా. ఒక భర్త, భార్య వారు పవిత్రంగా ఉన్నప్పుడే అది కుటుంబం. నిజంగా సంఘంలో అవయవాలుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి అనుకూలంగా మరి సరి అయిన స్థితిలో దేవుడు ఎలా చెప్పిండో అలా ఉన్నప్పుడే నిజమైన జీవితంగా, నిజమైన పరిశుద్ధంగా జీవించడం పిల్లరా. కానీ ఈ యొక్క అవయవంలో ఉన్న ఈ కన్నుని గనక మనం నిబంధన చేసుకోలేకపోతే మన యొక్క కన్ను ఏమైపోతుందంటే పాపం మానలేని కన్నుగా వ్యభిచారాన్ని చూసే స్థితిలోకి వెళ్ళిపోద్దని మనకి 2వ పేతురు పత్రికలో మనకి వాక్యాన్ని సెలవిస్తుంది పిల్లారా. యోబు గారు అందుకనే తన యొక్క జీవితంలో దేవుని యందు భయము, భక్తి కలిగి హృదయంలో చెడుతనాన్ని తొలగించుకొని తన యొక్క జీవితంలో పాపానికి చోటీయకుండా ఉండాలంటే మొట్టమొదటిగా తన కంటికి ఆయన ఏం చేసిందంట? నిబంధన చేసుకుంటూ అంటాడు పిల్లారా. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే పూర్వమందు రాయబడిన ప్రతి మాట కూడా మనకి దృష్టాంతరంగా దేవుడు ఎందుకు ఉంచిందంటే బుద్ధి కలగడానికి. అంటే చరిత్రలో ఉన్న ప్రతి విషయం కూడా మన జీవితానికి క్రైస్తవులుగా కొత్త నిబంధనలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా పాత నిబంధనలో జరిగిన ఛాయగా ఉంటున్న ఏదైతే విషయాలున్నాయో వాటన్నిటిని ఇగో నీ యొక్క జీవితంలో నిజంగా నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నీ యొక్క జీవితం నువ్వు ఎలా ఉండాలో నీకు బుద్ధి కలగడానికి ప్రతి విషయాన్ని దేవుడు రాయించిన పిల్లరా. దేవుడు ఎలాంటి వాడంటే తను ప్రేమించిన తన పిల్లలు ఎలాంటి వారో అయినా సరే వాక్యంలో ప్రతి విషయాన్ని కూడా పొందుపరిచిన పిల్లరా. ఈ రోజు దేవుని ఎరగని వారు దేవుని దూషించేవారుగా, నిజంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలు అర్థం కాక
ఇగో మీ యొక్క మరి భక్తులన్న వారు ఇలాంటి పాపంలో పడిపోయారు, ఇలాంటి స్థితిలో ఉన్నారు, మీరు నిజంగా నీతిమంతులు అని ప్రశ్నించే వారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లరా. కానీ దేవుని యొక్క ప్రేమ వారికి అర్థం కాదు, దేవుని యొక్క ఉగ్రత వారికి అర్థం కావట్లేదు పిల్లరా. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఎంత నీతిగా మనం ఎంతగా తన ఎదుట ఉన్నా కూడా ఆ నీతిని తప్పి మనం పాపంలోకి వెళ్ళిపోతే మన పాపాన్ని దేవుడు ప్రేమించడు, ద్వేషించేవాడుగా ఉంటాడు, శిక్షించేవాడుగా ఉంటాడు పిల్లరా. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తాడంటే ఈ లోకంలో మనం ఏ విధంగా బ్రతకాలో, నిజంగా నీతిమంతులుగా మనం ఉంటూ పాపం చేస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు ఎలాంటి వాడు అంటే నీతిగా ఉంటే నీతి క్రియలు తెలియజేస్తాడు. నువ్వు నిజంగా పాపంలో పడిపోతే నువ్వు ఎంత నీతిమంతుడువైనా ఎంత పరిశుద్ధుడిగా ఈ లోకానికి కనబడుతున్నా దేవుడు పై వేషాన్ని చూడడు, నీ అంతరంగాన్ని చూసేవాడు. ఈ లోకంలో ఒక మనిషి తప్పు చేసింది అనుకోండి, తను చేసిన మంచి ఏదైతే ఉన్నాయో ఆ మంచిని చెప్తారే తప్ప తను చేసిన తప్పును నిలదీసేవారు చాలా తక్కువ మంది ఉంటారు పిల్లలు. అలా నిలదీసిన వారిని ఒకవేళ నిజంగా వారు వినగలిగితే నిజంగా ఆ యొక్క తప్పును సరిచేసుకునేవారుగా ఉంటారు. కానీ తప్పుని ఎవరైతే సరిచేసుకోము అనుకుంటారో నిజంగా నిలదీసిన వాడి ప్రాణాలు తీయడానికే చూస్తారు పిల్లలు. అయితే మన యొక్క జీవితంలో మనం 3 దినాలుగా ఒక పాపానికి చోటు ఇవ్వకుంటే ఒకరి ధర్మాలు ఒకరు నెరవేర్తించుకోవాలి. ఆ పాపమే వ్యభిచారం అంటాను. ఆ వ్యభిచారం చేయకుండా ఉండాలంటే ముందు మన దేహంలో ఉన్న ఈ కంటికి నిబంధన చేసుకోవాలి. అదే మనం యోబు గ్రంథం మనం చూడాలి పిల్లరా. యోబు గ్రంథం 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి మాటను మనం చూడగలితే, యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి మాటను మనం చూడగలితే పిల్లరా, ఇక్కడ యోబు గారు ఏమని తెలియజేస్తుందో చూడగలితే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. కన్యక అనగా హెబ్రీ భాషలో ఇశ్రాయేలు కన్యక అనగానే ఒకనికి ప్రదానము చేయబడినది అని చెప్పొచ్చు పిల్లరా. అలా ఒకనికి ప్రదానము చేయబడిన కన్యకని నిజంగా నాకు ఒక వివాహం అయింది, వివాహం జరిగిన తర్వాత ఎదుటి వాని భార్యని నేను చూడకూడదు, నా కంటికి నేను నిబంధన చేసుకున్నా. ఏమంటండి ఇక్కడ, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఇగో నీ పొరుగు వాని భార్యని గాని, నీగో కన్యకని గాని నీ కంటితో నువ్వు నిబంధన చేసుకొని, ఇగో పాపం మానలేని వ్యభిచార స్త్రీని చూస్తూ పాపం మానలేని కన్నులుగా నీ కన్ను ఉండకూడదు అంటండి. యోబు గారు తన యొక్క జీవితంలో తన హృదయంలో చెడుతనాన్ని తొలగించుకుంటూ, తన హృదయంలో చెడుతనాన్నే కాదు, ఇగో దేవుని యొక్క ప్రతి విషయంలో కూడా దేవునికి లోబడి దేవునికి భయపడేవాడుగా ఆయన ఆజ్ఞకి మరి ఆయన శిరస వహించినట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లలు. ఎందుకు కంటితో అంటే ఈ కంటితోటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునే ప్రమాదం ఉంది. అందుకనే ఏమంటాడు, ఇగో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలం ఉన్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును అంటాడు. ఎందుకంటే దుర్మార్గులకు విపత్తు సంభవించుట కదా, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. నిజంగా మన పాపము చేయడానికి కారణం కన్ను అవుతుంది. ఆ కంటితో నేను గనుక ఒకవేళ ఒక కన్యని గాని ఎదుటి ఏ స్త్రీనైనా నేను చూస్తే నేను పాపంలో పడిపోతుంది, ఒక దురవస్థలోకి వెళ్ళిపోయింది అంటాడు పిల్లరా. నేను అలాంటి స్థితిలోకి నేను వెళ్ళిపోను. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి పిల్లరా. నిజంగా యోబు గారికి ఉన్న యొక్క భక్తి తత్వం, తన యొక్క జీవితంలో ఎలాంటి దేవుడు నిజమైన భక్తిలో ఉండవలసిన లక్షణాలన్నీ కూడా మనకు కనబడతాయి పిల్లరా. ఎందుకు ఈ విషయాలు మనకు తెలియజేస్తుందంటే మనం పాపంలో పడిపోకూడదు. మరి పాపంలో పడిపోయిన వారు దేవునికి విధేయత చూపి దేవుని యందు భయము భక్తి కలిగి చిన్ననాటి నుంచి దేవునిలో ఎదిగిన వారు కూడా పాపంలో పడిపోతారా? నిజంగా కంటికి నిబంధన చేసుకోకపోతే ఎంత పరిశుద్ధుడని మరి చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంటది. వారిలో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోయే అవకాశం ఉంటది పిల్లరా. మనకి చాలా సార్లు ఎన్నో మార్లు మనం కీర్తనల గ్రంథం చదువుతున్నాం. ఆ కీర్తనలు ఎక్కువగా రాసిన వారు ఎవరంటే దావీదు గారు అని మనం చూస్తున్నాం పిల్లలు. నిజంగా దావీదు గారట దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడట. నిజంగా తన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మనకు కనబడుతుంది పిల్లరా. అంతగా నెరవేర్చిన వాడు కూడా తన కంటికి నిబంధన చేసుకోలేక పాపంలో పడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజు మన యొక్క జీవితంలో నిజంగా పరిశుద్ధులుగా జీవిస్తూ మన కంటిని మనం అదుపులో చేసుకోలేకపోతే ఎంతటి పరిశుద్ధులమైన సంఘంలో సభ్యులుగా ఉంటున్నా కూడా, సంఘంలో సేవకులుగా ఉంటున్నా, లేకుంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం సువార్త ప్రకటిస్తున్నా కూడా నిజంగా మన కంటిని మనం అదుపులో చేసుకోలేకపోతే మనం పాపంలో పడిపోయే వారంగా ఉంటాము.
అందుకని దేవుడు ఏమంటాడంటే నువ్వు చేసే ప్రతి పని కూడా ఇగో నువ్వు జాగ్రత్త కలిగి చెయ్యి. నిజంగా ప్రతి దానికి లెక్క ఉంటది. ఆ లెక్కలో ప్రతి దాన్ని కూడా దేవుడు చేర్చేవాడు ఉంటాడు. మనం చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు పిల్లరా. అందుకనే గలతీ పత్రిక మనం 6వ అధ్యాయాన్ని మనం చూడగలుగుతాం పిల్లరా. గలతీ పత్రిక 6వ అధ్యాయము గలతీ పత్రిక 6వ అధ్యాయం మనం చూడగలుగుతాం పిల్లరా. ఇక్కడ ఏమని తెలియజేస్తుండు 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటాడు పిల్లరా. నిజంగా సంఘంలో మనం నిజంగా విశ్వాసులుగా మనం ఉంటున్నాం, క్రైస్తవులుగా మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం. మనం ఏది విత్తితే అదే పంట కోస్తాము అంటాడు. అంటే ఈ రోజు దేవుని ఎరగని వారి స్థితి తర్వాత దేవుని ఎరిగి దేవునిలో ఉంటూ మన యొక్క జీవితం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నిజంగా మనం ఏది విత్తినా కూడా దానికి ఒక పంట ఉంది, ఆ పంటను కోసే వారంగా ఉంటుంది. ఒక వ్యవసాయంతో పోలుస్తుండు. నిజంగా ఒక వ్యవసాయకుడు తన యొక్క పంటని ఏదైతే తన వ్యవసాయంగా చేస్తాడో ఆ యొక్క ఏ పంట అయితే రావాలని కోరుకుంటాడో అదే విత్తుతాడు. ఈ లోకంలో మనిషిగా మనం నిజంగా ఒక వ్యవసాయకుని చేతిలో, మన తండ్రి వ్యవసాయకుడైతే ఆయన చేతిలో మనం ఉన్నాం. మనం ఎలాంటి పంటగా పండే వారంగా ఉండాలి, మన యొక్క జీవితం ఎలా ఉండాలి. కానీ దేవుడు ఏమంటాడు, ఇగో ఏమంటాడంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నిజంగా దేవుడు ఒకసారి ఆజ్ఞించాక నేను తర్వాత నా ఇష్టానుసారంగా నేను ఎలానైనా చేస్తా, ఏం కాదులే దేవుడు నన్ను చూడట్లేదే అనుకున్నాం అనుకోండి, మనుషులకు మనం కనబడపోవచ్చు, లేకుంటే ఒకవేళ ఒక మనిషికి కనబడతామేమో మనం తప్పు చేయకపోవచ్చు, ఆ మనిషికి తెలిసాక మనం విచ్చలవిడతనానికి పోవచ్చు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు చేసే ప్రతి పనిని కూడా చూసేవాడుగా ఉన్నాడు, ప్రతి దానికి లెక్క కట్టేవాడుగా ఉండు. ఆ లెక్కల ప్రకారమే నీకు జీతాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రావడానికి సిద్ధపడతాడు. నిజంగా మన యొక్క సిద్ధపాటు ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి చూస్తుండు. మరి మన యొక్క భక్తి జీవితంలో మనం భక్తిగా ఉంటూ దేవుని కొరకు దేవునిలో మరి ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం ఎలా సిద్ధపాటు కలగాలి. ఈ లోకంలో శరీరాన్ని బట్టి మనం ఆలోచన చేయకూడదంట పిల్లరా. అందుకే ఏమంటాడు, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయిను. నువ్వు ఏ పంట కోస్తావు ఆ పంటని బట్టే నీకు ప్రతిఫలం ఉంటది అంటాడు పిల్ల. ఏమని చెప్తుంది ఇక్కడ, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయిను. క్షయం అంటే అది పనికి రానిది పిల్లరా, అది నాశనం అయిపోయేది. కానీ నువ్వు నీ శరీరంతో ఒకవేళ నువ్వు అలాంటి పంట వేస్తే నువ్వు క్షయమైపోయి నాశనం అయిపోయి పంటకు వస్తావు, నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అలా కాకోకుండా ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అని పంట కోయిను అంటాడు పిల్లరా. నిజంగా అలాంటి స్థితిలో ఈ రోజు మనమంతా కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో మనం ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలంటాడు పిల్లరా. ఇక్కడ దేవుడు వెక్కిరింపబడ్డు, దేవుడు మోసపోడు. మోసపోయేది ఎవరు? మనమే పిల్లరా. భక్తిలో ఉన్నామనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకొని మనం సువార్త చేస్తున్నామో, లేకుంటే మనం ఎన్నో దేవుని యొక్క కార్యక్రమాలు పాల్గొంటున్నామో, లేకుంటే దేవునికి ఎన్నో ఇస్తున్నాం అని అనుకొని మనల్ని భ్రమపరిచే ఒక ఆత్మ ఉంది, అదే అపవాది. ఆ అపవాది యొక్క ఆత్మ మనలో ఉంటే మనం ఏమనుకుంటామంటే ఈ భక్తి మనం చాలా చేస్తున్నాం, మనకంటే భక్తి పరులు ఎవరు? నిజంగా సంఘంలో చేయవలసిన ప్రతి పని చేస్తున్నాం, ఒక సేవకుడుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం, అన్ని చేస్తున్నాం అనుకోండి. కానీ తన కంటిని ఎలా ఉంచుకుంటున్న సంగతి ఈ రోజు మర్చిపోయేవారుగా ఉన్నారు పిల్లారా. సమాజంలో క్రైస్తవులు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లారా. అందుకే ఏమంటుందంటే మనం కొరింథీ పత్రికలో కూడా చూడగలిగితే పిల్లరా, కొరింథీ పత్రికలో మనం చూడగలిగితే ఇక్కడ ఏమని తెలియజేస్తుంది, 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే పిల్లరా, కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చూడగలిగితే పిల్లరా, అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైన వ్యభిచారులైన ఆడంగతనము గలవారైన పురుష సంయోగులైన దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైన దోచుకొని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ యొక్క లక్షణాలు అన్యాయంగా ఎవరైతే ప్రవర్తిస్తారో దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆత్మ అనే పంటని నువ్వు విత్తేవాడుగా ఉండాలి, ఆ ఆత్మ ఫలాన్ని పొందుకునేవాడుగా ఉండాలి. కానీ క్షయం అనే పంట ఈ శరీరానుసారంగా నువ్వు ఆలోచన కలిగితే నువ్వు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎందుకు వారసు కారంటే మోసపోకండి. వారు ఏమనుకుంటారంటే మేము మోసపోవట్లేదు, మేము భక్తిలో ఉన్నామని, మేము దేవుని పనిలో ఉన్నాం, దేవుని మాకంటే ఎక్కువ పని చేసేవారు ఎవరు అనుకునేవారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్ల. ఇది కేవలం నిజంగా స్వార్థపూరితంగా చేసే సేవకుల గురించి, విశ్వాసుల గురించి, పరిచారకుల గురించి, నిజంగా దేవుని పేరుతో మేము క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి గురించి చెప్పబడిన మాట పిల్లరా. నిజంగా దేవుని కోసం, నిజంగా దేవుని ఇష్టంగా
దేవుడు కోరుకున్నట్టుగా వారి యొక్క శరీర అవయవాలు నీతి సాధనాలుగా ఉపయోగించుకునే వారి గురించి అయితే ఈ మాట కాదు పిల్లరా. అందుకే ఏమంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు, వారిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వ్యభిచారులైనను అంటాడు పిల్లరా. ఈ వ్యభిచారం ఎలా వస్తుంది? కంటితో నిబంధన చేసుకోకుంటే. నిజంగా నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నా, నువ్వు ఎలా చేసినా కూడా నీ యొక్క పవిత్రతను నువ్వు చివరి వరకు కాపాడుకోలేకపోతే నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచేవాడుగా ఉంటావు అంటాడు పిల్లరా. మరి అలా ఎవరైనా ఉన్నారా? నిజంగా భక్తి పరులైన వారు ఎవరైనా ఉన్నారంటే దావీదు గారు కనబడుతుంది పిల్ల. దావీదు గారట, ఆయన నిజంగా అరణ్యంలో వెళ్ళినా, నిజంగా ఆయన అడవిలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టని వాడుగా ఉండు పిల్లరా. నిజంగా దావీదు గారి యొక్క కీర్తనలు చదువుతున్నప్పుడు మనం ఎంతో ఆదరణ పొందుకునే వారంగా, నిజంగా దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క అతిశయాన్ని, దేవుని యొక్క నిజంగా ఆయన చేస్తున్న ఆ సహాయాన్ని బట్టి దేవుని స్తుతించకుండా మనం ఉండలేం పిల్లరా. అంతగా దేవుని స్తుతించిన దావీదు గారు తన యొక్క జీవితంలో తన కంటిని అదుపు చేసుకోలేకపోవడం వల్ల ఎంత ప్రమాదానికి గురైపోయిందో ఆ యొక్క విషయాన్ని మనం చూడగలిగితే పిల్లరా. సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి మాట నుంచి మనం చూడగలిగితే పిల్లరా. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలును అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణంను ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంతకాలం అంటే ఇంకా అప్పటికి పంట పండే కాలం, ఇంకా పంట చేతికి రాని కాలం పిల్ల. పంట పండే కాలానికి అప్పటికి ఇంకా పని పాటలు అంతా ఏమి అంతగా ఉండవు పిల్లలు. కోతకాలం వచ్చేటప్పుడు పనులు ఉంటాయి, కానీ పంట ఎదిగే కాలానికి అంతగా వ్యవసాయ పనులు అంతగా ఉండవు పిల్ల. ఆ యొక్క కాలంలో ఏమవుతుందంటే, నిజంగా అమ్మోనీలతో యుద్ధం చేయడానికట అందరట యోవాబు చేత మరి అమ్మోనీలను సంహరించి ఆ రబ్బా యొక్క పట్టణం నుండి ముట్టడి వేయడానికట అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి దావీదు గారు ఎందుకు వెళ్ళలేదు అంటే, దావీదు గారిని కొన్ని సందర్భాల్లో మరి సైనికులుగా ఉంటున్న దేవుని పిల్లలైన వారు ఎవరైతే దావీదు కింద ఉన్నారో వారు రాజుని ఎక్కువగా యుద్ధానికి, అంటే ఆయన ఎంతగానో యుద్ధాలు చేసి నిజంగా ఆనాడు ఇశ్రాయేల్ కాపాడిన వాడుగా, నిజంగా ఇశ్రాయేల్కు వ్యతిరేకంగా ఉన్న గొల్యాతుని నిజంగా మరి ఏ విధంగా దేవుని యొక్క బలము చేత, ఆత్మ చేత మరి అతన్ని మరి చంపిండో అవన్నీ విషయాలు వాళ్ళకి తెలుసు పిల్లరా. కానీ దావీదు గారి యొక్క వాళ్ళు ఎంతగా ప్రేమించే వాళ్ళంటే, నిజంగా మా ఎదుట మాకు రాజు ఒక దీపంగా ఉండాలి, దావీదు గారితో ఎందుకు మేము యుద్ధం చేస్తాం కదా, నువ్వు ఉండు అని నిజంగా ఎన్నో సందర్భాల్లో రాజుగారిని మరి యుద్ధానికి రాకుండా కూడా వారే వెళ్ళిపోయేవారుగా యోవాబు సమక్షంలో జరిగించేదిగా ఉంది. ఈ యోవాబు ఎవరంటే మరి దావీదు గారి యొక్క అక్క కుమారుడు పిల్లరా. నిజంగా అక్కకి తనకి 3 కుమారులు ఉంటారు. ఆ 3 కుమారులు కూడా మరి దావీదు గారి దగ్గర మరి అధిపతులుగా, సైన్యాధిపతులుగా, మరి ఎంతో ప్రముఖులుగా ఉన్నవారుగా ఉంటారు. నిజంగా దావీదుకి ఎంత ప్రమాదం జరిగినా కూడా వారు అడ్డుకొని వారి ప్రాణాన్ని పణంగా పెట్టేవారుగా ఆనాడు దావీదుకి వారి యొక్క మేనల్లులు ఉండేవారు పిల్లారా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడట ఒకానొక దినమునట ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీని కనబడెను. ఇప్పుడు ఇతను ఒక ఎత్తైన స్థలం మీద మిద్దె మీద అయిన ఒక రాజు, ఆ రాజు ఒక మిద్దె మీద నుంచి అతను ఏం చేస్తున్నట, నిద్ర నుంచి లేచాట, రాజనగరి మిద్దె మీద నుంచి నడుచుచు పైనుండి చూచుండగా ఒక స్నానం చేసే ఒక స్త్రీ కనబడదంట పిల్ల. ఈ స్త్రీ కనబడగానే ఇతను ఏం చేసుకోవాలి, నా కంటికి నేను నిబంధన చేసుకోవాలి. అప్పటికే అతనికి భార్యలు ఉన్నారు, అయినా సరే తన కంటికి నిబంధన చేసుకోలేకపోతుంది. అసలు నిజంగా బహుభార్య తత్వం అనేది ఎక్కడ కూడా బైబుల్లో లేదు పిల్లరా. నిజంగా ఆది నుంచి కూడా దేవుడు ఒక్కతే భార్య, ఒక్కటే భర్త, ఇరువురు తప్ప ఇంకా మరొకరు ఉండకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. కానీ ఆనాడు వారి యొక్క తుచ్చమైన కోరికలతోటి దేవుడు ఒకసారి ఆజ్ఞ ఇచ్చా కూడా ఆజ్ఞని తిరస్కరించిన వారు, నిజంగా వారి యొక్క కోరికలు, వారి యొక్క శరీర కోరికలతోటి అనేక మందిని వివాహాలు చేసుకున్న వారిగా ఉన్నారు. మరి దేవుడు ఎందుకు వారిని శిక్షించలేదు, ఎందుకు లేదంటే వారు మనం అనుకున్నట్టుగా మనుషులు మనం ఏం చేస్తుంటే ఒకటి తప్పు చేస్తే వెంటనే శిక్షించాలని కోరుకుంటాం పిల్లలు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారిలో మార్పు చూస్తాడు. నిజంగా వారి యొక్క అవిధేయతను బట్టి, వారికి ఉన్న బుద్ధిహీనతను బట్టి వారికి వారు సరి చేసుకోవాలి, వారికి వారు సరైన స్థితిలోకి రావాలని దేవుడు కోరుకుంటాడు పిల్లరా. దేవుడు ప్రతి విషయం కూడా ఒకనాడు నోవాహు జలం కాలంలో నిజంగా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా వారి యొక్క జీవితం వ్యభిచారం అనే పాపంతో నిండిపోయి, నిజంగా అక్కడ పురుషుడా లేకుంటే స్త్రీ అన్న ఆలోచన లేకుండా వారిని కూడాలన్న ఆలోచన కలిగి ఎంతో పాపం చేసిన వారిని నిజంగా దేవుడు ఏం చేసిండు, జల ప్రళయంతో ముంచేసిండు పిల్లరా. తర్వాత వారి యొక్క బుద్ధి ఎలా ఉందంటే, ఇక వీరు ఎప్పటికీ ఇలాంటి స్థితిలో ఉన్నారు, ఒకేసారి వీళ్ళని తీయకూడదు. వీరి యొక్క జీవితంలో ఒక్కొక్క దాన్ని ఏంటంటే ఆనాడు మొత్తానికి తీసేసిండు, తర్వాత ఏం చేసిండు, వారు చేసిన ఆ పాపాన్ని లోతు యొక్క కాలంలో
నిజంగా అగ్ని చేత ఆ యొక్క ఎక్కడైతే ఎక్కువగా చేశారో అక్కడ ప్రాంతాన్ని చేసిండు. ఎందుకు మళ్ళీ ప్రపంచానంతా ఎందుకు తీసివేయలేదు? దేవుడు ఎలాంటి వాడంటే తన పిల్లల్ని వెంటనే శిక్షించేవాడుగా లేడు పిల్లలు. నిజంగా దేవుడు శిక్షిస్తే ఈ భూమి మీద మనం ఎవ్వరం కూడా నిలవలేం పిల్లలు. అయినను మన మీద ఉన్న ప్రేమ చేత ఇగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మన యొక్క పాపానికి విమోచన జరగాలంటే మనం పాపం ద్వారా ఈ లోకంలో బ్రతుకుతున్నాం కనుక ఆ యొక్క పాపానికి విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆనాడు ఐగుప్తులో వారు ఎంతో మరి నిజంగా దాసత్వంలో ఐగుప్తు నుంచి దాసత్వంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవా దూతగా దేవుడు వారి ముందుంచి నిజంగా వారిని రక్షించినట్టుగా కనబడుతుంది. ఈ రోజు ప్రపంచానికి నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రక్షకుడు. పాపానికి విమోచన ఇక్కడ ఈ లోకంలో ఎవరు కూడా ఏ దేవుళ్ళు లేకుంటే ఏ ప్రభువుల వల్ల కూడా కాదు పిల్లరా, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్లనే అయితే పిల్లరా. అలాంటి స్థితిలో అంటే మన పాపాన్ని కడిగివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఈ లోకంలో ఎవరు కూడా పాపము లేని వాడుగా ఎవరు లేరు పిల్లరా. నిజంగా వారి యొక్క ఏదో రకంగా వారు పాపం చేసేవారుగా నిజంగా పాపపు ఆలోచనలతో ఉన్నవారుగా ఉన్నారు. నిజంగా అలాంటి స్థితిలో నిజంగా ఎక్కడ కూడా వారి యొక్క జీవితాల్లో ఒక కట్టడి పెట్టిండు దేవుడు. నిజంగా మోషే గారు మరి కనానుకు వెళ్ళక ముందు ద్వితీయోపదేశ కాండం కానీ లేవియ కాండం కానీ పరిశుద్ధతతో కూడినది, ఒక పరిశుద్ధత కలిగి నిజంగా ఎలా జీవించాలో, వారు చేసిన తప్పిదాలకి ఎలాంటి బలులు ఇవ్వాలో ఆ యొక్క విషయాలు చెప్పినప్పుడు నిజంగా వారి వరుస కలిగి వారి యొక్క సహోదరుల విషయంలో కానీ, వారి యొక్క తల్లి విషయంలో కానీ, వారి యొక్క అన్నదమ్ముల భార్యల విషయంలో కానీ వారు ఎలాంటి స్థితిలో ఉండాలో ప్రతి విషయాన్ని కూడా దేవుడు తెలియజేసిన పిల్లరా. మరి ఈ విషయాలు క్రైస్తవులుగా తెలియదా? నిజంగా దావీదు గారికి తెలియదా? తెలుసు ప్రియులారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానించిన వాడు ఎవరు కనబడతాడు? దావీదు గారే ప్రియులారు. అంటే దివారాత్రము ధ్యానించి నిజంగా దేవుని వాక్యాన్ని ప్రతి నిమిషం కూడా దేవుని స్తుతించిన వాడుగా అంత భక్తిగా ఉండి దేవుని యొక్క ఇష్టాన్ని నిజంగా దేవుడే కనుగొనే స్థితిలో ఉంటున్న యొక్క దావీదు గారి యొక్క జీవితంలో కూడా ఇగో పాపానికి కారణంగా ఈ కన్నుని నిబంధన చేసుకోలేకపోవడం వల్ల ఏమైపోతుందో ఇగో ఏం చేస్తుందంట, ఒక స్త్రీ కనబడిందంట. కనబడగానే అంటే 3వ వచనంలో ఆమె బహు సౌందర్యవతి ఉన్నట్టు చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాయు కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్య అయిన బత్షెబాని తెలియజేయగా, ఈ ఏలియాము ఎవరు అంటే ఇగో దేవుని యొక్క ఆనాడు మరి దావీదు గారి యొక్క మరి సమూహంలో పనిచేసిన ఏలియాము అనే వ్యక్తి కూతురుగా కనబడుతుంది. ఆయన ఎవరు అంటే ఇగో అహితోపేలు కుమారుడుగా కనబడుతుంది. అహితోపేలు ఎవరంటే ఇగో ఆనాడు దావీదు గారికి మంచి మరి సలహాదారుడుగా ఉన్నాడు పిల్లర. అలాంటి సలహాదారుని మరి కుమార్తెగా ఒక సైన్యాధిపతి కూతురుగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఊరియా ఒక సైన్యాధిపతిగా నిజంగా దావీదు గారి దగ్గర ఎంతో మంచి వాడుగా కనబడుతుంది పిల్లర. అలాంటి వాని భార్యను తెలిసాక కూడా ఇతని యొక్క పాపపు స్థితి ఎలా అయిపోయింది? నిజంగా పాపము చేయాలనే కోరిక కలిగింది. నిజంగా ధర్మశాస్త్రాన్ని ప్రతి దినము చదువుతున్నా కూడా, దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా అంతగా చూస్తున్నా కూడా ఇతని యొక్క కన్ను ఏం చేసింది పిల్లారా? పాపంలో పడిపోవడానికి కారణమైంది పిల్లారా. ఎందుకంటే నిజంగా యోబు గారిలాగా కంటికి నిబంధన చేసుకునే యొక్క శక్తిని కోల్పోయింది పిల్లారా. నిగ్రహము అంటాడు చూసారా, ఆత్మఫలాల్లో నిగ్రహం అనేది ఉండాలి. నిజంగా నీకు ఒక నిబంధన ఇచ్చిండు, ఆ నిబంధన ప్రకారంగా బ్రతకాలి. అప్పటికి నీ శరీర కోరికలు నువ్వు ఆపుకోలేకనే నువ్వు అప్పటికి నీకు భార్యలు ఉన్నారు, భార్యలు ఉన్నా కూడా మరొకరి భార్యతో నీ సహోదరిని నిజంగా నీతో పాటు సైన్యంలో నమ్మకంగా నీతిమంతుడిగా ఉంటున్న వాని భార్యను చూసినప్పుడు నిజంగా తన యొక్క స్థితి తెలుసుకున్నావు, తను ఎవరు అని తెలుసుకున్నాక కూడా తనని రప్పించుకోవాలనుకున్నావు అంటే నువ్వు ఎలాంటి వాడుగా మారిపోయావు? నిజంగా నీలో పరిశుద్ధాత్మ తొలగిపోయింది పిల్లరా. పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే తొలగిపోయిందో మనం పాపము చేయడానికి దుర్మార్గుడైన దుష్టుడైన అపవాది ఇగో ప్రేరేపించేవాడు కూడా. అప్పుడు ప్రేరేపించినప్పుడు మనం ఎలా అయిపోతాం అంటే నిజంగా ఎంతో క్రూరులుగా తయారైపోతాం పిల్లరా. నిజంగా క్రూరత్వం మనలో ఉంచింది. అప్పుడు సహోదరుని జ్ఞాపకం రాదు. నిజంగా నా దగ్గర పనిచేస్తున్న సైన్యాధిపతిలో ఒక అధిపతి, నిజంగా నాకు ఒక మరి సలహాదారుల్లో అహితోపేలు కుమార్తె అన్న సంగతి మర్చిపోయింది పిల్లరా. నిజంగా 10 ఆజ్ఞలు నీ పొరుగు వారిని భార్యను నువ్వు ఆశించొద్దన్న ఆజ్ఞను మర్చిపోయింది పిల్లరా. ధర్మశాస్త్రాన్ని అంతగా చదివిన వ్యక్తే ఇగో కంటికి నిబంధన చేయకపోతే ఎలాంటి పాపంలో పడిపోతుందో చూడండి పిల్లరా. నిజంగా దావీదు గారు అంటే భక్తి మనకుందా ప్రియులారా? దావీదు గారి లాగా మనం ధ్యానించే స్థితిలో ఉన్నాం ప్రియులారా. నిజంగా దావీదు గారు దేవుని ఎంతగానో నమ్మిండు. నిజంగా ఆయన ఒక అడుగు వేసినా కూడా ప్రతిదీ కూడా దేవుణ్ణి నిజంగా ఆయన స్మరించుకోకుండా వేకువనే లేచేట దేవుని వెతికివాడుగా ఉండు ప్రియులారా. అలా వేకువనే లేచి దేవుని వెతికి దేవుని సన్నిధిలో ఆనందాన్ని పొందుకున్న దావీదు గారు ఇగో తన కంటికి నిబంధన చేసుకోవడం వల్ల ఇగో అపవాది ఇగో తనని ఏం చేస్తుంది? నిజంగా వ్యభిచారంలో వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది ప్రియులారా.
పొరుగువాని భార్యను ఆశించొద్దంటే పొరుగువాని భార్యను ఆశించడమే కాకుండా ఇగో పొరుగువాని భార్యను కూడడానికి నిజంగా అవకాశాన్ని వెతుక్కుండు, నిజంగా అక్కడికి వెళ్ళిండు, తను ఎవరో అన్న సంగతి అన్ని తెలుసుకుండు, తన ఇంటికి రప్పించుకుండు. ఇది ఎక్కడ పోకడైతే ఒకనాడు ఐగుప్తు రాజులు అలా చేసేవారు పిల్లరా. ఐగుప్తు రాజులు ఎలాంటి వారంటే వారికి ఇష్టం వచ్చిన వారి యొక్క రాజ్యంలో ఇష్టం వచ్చిన స్త్రీని వారు తీసుకొచ్చుకొని వారి ఇష్టానుసారంగా వారితోటి వ్యభిచరించేవారు పిల్లలు. అది అన్యుల ఆలోచన. నిజంగా ఒక అన్యులకి దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి అవన్నీ లేవు ప్రియులరా. ఈరోజు మన దేవుని నమ్మడానికి ఎందుకు ముందు పడరంటే ఇగో దేవుని దగ్గరికి రావాలంటే నీతిగా ఉండాలి, దేవుని దగ్గరికి రావాలంటే వ్యభిచారం చేయదు, దేవుని దగ్గరికి రావాలంటే దొంగతనం చేయదు, ఈ లోకంలో ఎలాంటి పాప క్రియలను వాటన్నిటిని చేయకూడదు. అదే దేవుని నమ్మకపోతే నిజం ఈ లోకంలో ఎన్ని ఇష్టానుసారంగా బ్రతికినా కూడా వారు ఏదో ఒక మంచి చేస్తే చాలా మంచివాడు అని చెప్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు పిల్లరా. దేవుడులో ఎవరు ఎంత నీతిమంతుడైనా ఎంతగా తారాస్థాయిలో వారు నిజంగా ఎంతో దేవుని పనిలో ఉన్నా కూడా వారు చేసిన ఏ తప్పైనా సరే ఖచ్చితంగా తెలియజేస్తారు పిల్లరా. అదే మన దేవుడుకున్న గొప్ప గుణం. ఆయన ఎంతో గొప్పవాడు పిల్లరా. నిజంగా ఆయనకున్న ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదు పిల్లరా. అలాంటి దేవుని నమ్మి అలాంటి దేవుని యొక్క అడుగుజాడలో నడుచుకున్న దావీదు గారు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిండు? దురభిమానంలోకి వెళ్ళిపోతాను. నిజంగా ఆ యొక్క స్త్రీని తెచ్చుకున్నట్టు ఆ స్త్రీ యొక్క వివరాలు కనుక్కుంటూ తీసుకొచ్చుకుంది. ఇది ఐగుప్తి యొక్క ఆలోచన పిల్లరా. నిజంగా ఒక రాజుగా ఉండవలసిన ఒక ఇశ్రాయేలుకి రాజుగా కావాలంటే ఆ రాజుకున్న లక్షణాలు ఎలాంటియో మనం చూడగలిగితే పిల్లరా. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము మనం 14వ వచనం నుంచి మనం చూడగలిగితే పిల్లరా. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూడగలిగితే ఇశ్రాయేలులో అప్పటికి రాజు లేనప్పుడు వారు భవిష్యత్ కాలంలో రాజును నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు నిజంగా రాజు ఎలాంటి బ్రతుకు బ్రతకాలో రాజు యొక్క కట్టడలు నిజంగా ఈ లోకంలో మనకి ఒక దేశం ఉంది, ఆ దేశానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి అనుగుణంగా మనం బ్రతకాలి. మరి క్రైస్తవులు కూడా ఒక చట్టం ఉంది, ఆ చట్టమే దేవుడు ప్రియులారా. దేవుడు ఆనాడు తన ప్రియులైన పిల్లలుగా ఉంటున్న ఇశ్రాయేలు విషయంలో ప్రతి ఆజ్ఞను ముందుగానే తెలియజేసింది పిల్లరా మోషే గారి ద్వారా. మరి మోషే గారి ద్వారా తెలియజేస్తూ ఒక రాజరిక వ్యవస్థ ఒకవేళ భవిష్యత్తులో వారికి రావాలనుకున్నప్పుడు వారు ఎవరిని ఎన్నుకోవాలి, ఆ ఎన్నికైన రాజు ఎలా ఉండాలో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది పిల్లరా. ఏమని తెలియజేస్తుంది 14వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి నీవు స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందని ఎడల నీ దేవుడని యెహోవా ఏర్పరచు అని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకునే వాళ్ళు. ఇగో నువ్వు ఒకవేళ రాజుకు నిర్ణయించాలని ఒకవేళ నువ్వు అనుకుంటే అప్పటికి వాళ్ళకి రాజు లేడు. అయితే 15 నీ సహోదరులనే కానీ ఒకని నీ మీద రాజుగా నియమించుకునే వాళ్ళు, నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకోకూడదు. ఇశ్రాయేలీయుడై ఉండాలి, ఇశ్రాయేల్లో నీ సహోదరుడు అనబడేవాడే రాజుగా ఉండాలి. అన్యుడు అనేవాడు అసలు నీ మీద రాజుగా ఉండొద్దు, వాడు పెత్తనం చేసేవాడుగా ఉండొద్దు. ఎందుకంటే నేను ఇశ్రాయేలుకి దేవుణ్ణి, వారికి కాదు. వారు నన్ను నమ్మట్లేదు అంటే నన్ను ఎవరైతే నమ్ముతున్నారో నేను వారికే రాజుగా ఉంటాను అంటాడు పిల్లరా. అలాంటివన్నీ నువ్వు మరి ఆ రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఆ రాజు ఎలా ఉండాలి అంటే అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏ ఐగుప్తు నుంచి దేవుడు నిజంగా బానిసత్వం నుంచి తీసుకొచ్చిండో మరలా ఐగుప్తుకి వెళ్ళి గుర్రాలని గాని ఏదైతే తన కోరికలు తీర్చుకోవడానికి ఏవైతే ఉన్నాయో వస్తువులు గాని వాటన్నిటిని కూడా తీసుకొచ్చుకోకూడదు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రియులారా. అలాంటి చెప్తూ జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఆనాడు వారు ప్రయాణం అవుతున్నప్పుడే మొట్టమొదటిగా మీరు ప్రయాణమై వెళ్ళినప్పుడు మళ్ళా మీరు తిరిగి ఇగో ఈ ఐగుప్తుకు రావద్దు అంటాడు పిల్లరా. అయినా సరే జనులు నిజంగా మరి ఆనాడున్న వారు ఎవరెవరైతే ఉన్నారో దేవుని పిల్లలు కాని వారు కూడా వారితో పాటు ఉండడం వల్ల వారు ఎన్నో మారు సనిగి మరలా ఐగుప్తుకి వెళ్ళాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారి యొక్క మరి జీవితం ఎప్పుడైతే దేవునికి అవిధేయత కలిగి నిజంగా వారి ఇష్టానుసారంగా వారు ఏవైతే దేవుడు అన్ని ఇచ్చినా కూడా మరలా సనగడం అవన్నీ చేసినప్పుడు నిజంగా వారిని అక్కడ అరణ్యంలో దేవుడు చంపినట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లరా. నువ్వు ఐగుప్తు అనే పాపానికి మళ్ళీ వెళ్ళకూడదు. ఈ రోజు క్రైస్తవుడుగా నిజంగా ఆనాడు ఐగుప్తు వారు దాసత్వంలో ఉన్నారు, ఈ రోజు మన పాపానికి దాసత్వంలో మనం ఉండకూడదు, ఆ ఐగుప్తుకు వెళ్ళకూడదు అంటాడు. అలా చెబుతూ 4వ వచనంలో ఆ చెడ్డ కార్యము చేసిన ఇక్కడ ఏమంటాడు 17వ వచనం, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకున్న వాళ్ళదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులకు ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు.
ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. ఇది ఆజ్ఞ. ఏమనిచ్చిండు? మీరు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. మీరు ఒక్కతే భార్య ఉండాలి. అనేక స్త్రీలను చేసుకోవడం వల్ల మీ యొక్క స్థితి ఏమైపోయిందట? ఇగో అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారంలోనూ అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకోకూడదు. ఆస్తులు సంపాదించుకోవడం. నిజంగా ఈ రోజు అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు చూడండి పిల్లలు, లోకంలో ఉన్నవాళ్ళు నిజంగా ఎంతగా సంపాదించుకుంటారు. వారు నిజంగా వారు చేస్తున్న ఆ శరీర కార్యాలను మీరు చూడండి. వారు ఇష్టారాజ్యంగా ఉంటారు. కానీ మీరు ఇశ్రాయేలు నా పిల్లలైన వారు మీరు అలా ఉండొద్దు అన్నాడు పిల్లలు. అలా ఉండొద్దని చెప్పి మీరు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారంలో అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. మరి అతడు రాజ్య సింహాసనం ముందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిగా తన కొరకు వ్రాసుకునవలను. అది అతని యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యలో దీర్ఘాయుష్మంతులగుటకు తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తాను తొలగకయున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథము చదువుచుండవలెను. బ్రతుకు దినములన్నిటి కూడా ఆ గ్రంథాన్ని చదవాలట. ఎప్పుడు కూడా వదిలిపెట్టేవారుగా ఉండొద్దు. ఎప్పుడు కూడా నిజంగా అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఐగుప్తు దగ్గరికి వెళ్ళి ఏవో తెచ్చుకోవాలని ఆలోచనగా ఉండొద్దు. నిజంగా బంగారాన్ని సంపాదించుకోవాలి, అన్నిటి సంపాదించుకోవాలి. ఈ ఆలోచన అసలు రాజయ్య వాడికి ఇవన్నీ ఉండకూడదు, ఈ లక్షణాలు ఉండకూడదు అంటాడు పిల్ల. నిజంగా ఆ లక్షణాలు ఉన్నవాడే నిజంగా ఒకనాడు సొలొమోను దావీదు గారి తర్వాత వచ్చిన సొలొమోను అవన్నిటిని నిజంగా వాటన్నిటిని తెచ్చుకుంటూ నిజంగా జ్ఞానిగా ఉన్న ఆయన ఎప్పుడైతే అనేక స్త్రీలను వివాహం చేసుకుంటూ తన జ్ఞానాన్ని కోల్పోయిండు పిల్ల. చూడండి స్త్రీల వల్ల ఎంత ప్రమాదమో చూడండి. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు. మరి ఈ యొక్క స్థితి ఈ ధర్మశాస్త్రం తెలియదా దావీదు గారికి? తెలుసు ప్రియులారా. కానీ తెలిసి ఏం చేసిండు? తన కంటితో నిబంధన చేసుకోలేదు. నిజంగా ధర్మశాస్త్రాన్ని విడిచిన వాడుగా ఉండు. మరి దేవుడు ఊరుకుంటాడా ప్రియులారా? నిజంగా తాను ప్రేమించిన తన పిల్లలు నిజంగా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. వాడు ఒకవేళ మా శిక్షకు మరలుకోకపోతే ఇగో తన యొక్క శిక్షను ఇంకా అధికంగా చేసేవాడుగా ఉండు ప్రియులారా. నిజంగా తన విషయంలో అలాంటి తప్పు చేసినప్పుడు ఇతని యొక్క స్థితి ఏమైపోయింది? వెంటనే అతనంట ఆ 4వ వచనంలో ఆమె ఉన్న అపవిత్రత. ఇక్కడ బత్షెబ ఎలాంటి తప్పు చేసినట్టుగా ఎక్కడ కూడా చరిత్రలో లేదు ప్రియులారా. నిజంగా ఒక రాజు తన నియమం ప్రకారంగా తనను తీసుకొచ్చిండు. రాజును ఎదిరించే వారు ఎవరైనా ఉంటారా పిల్లరా? అక్కడ ఆమె ఎక్కడ కూడా అంటే ఆమె యొక్క స్థితి ఎలా ఉందంటే ఆమె ఏమి అంటాక గాని ఏం చేయడానికి కూడా లేదు. ఎక్కడ కూడా ఆమె తప్పు పట్టినట్టు కనబడుతుంది పిల్లరా. చాలా మంది ఏంటంటే మరి ఆమె ఎందుకు రాజు అలా చేసినప్పుడు ఎందుకు లోబడింది అని ప్రశ్నించేవారు లోకంలో ఎందరో ఉన్నారు పిల్లలు, క్రైస్తవులే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక రాజు చెప్పినదే శాసనం. ఆ రాజు యొక్క మాటని ఎవరు కూడా వినకోకుండా ఉండకూడదు. నిజంగా అలాంటి స్థితిలో ఆమె ఉండి నిజంగా తన యొక్క అపవిత్రత పోగొట్టుకుందంట, తన ఇంటికి వెళ్ళిందంట. నిజంగా ఆమె ఎప్పుడైతే గర్భవతి అయిందో నిజంగా గర్భవతి అయిన వెంటనే ఇతను ఇంత తప్పు చేసినా కూడా నేను తప్పు చేసిన అన్న మనసు తనలోకి రాకుండా దుష్టుడు తను ఏ విధంగా వాడుకుంటాడంటే నిజంగా తనలో పరిశుద్ధత లేనప్పుడు ఇంకేమైపోయింది? పరిశుద్ధాత్మ ఉంటేనే మనం తప్పు చేసిన అనేది మనం ఒప్పింపజేసేవాడుగా ఉంటాడు పిల్లలు. నిజంగా పరిశుద్ధాత్మను కోల్పోయిండు. అందుకనే మీరు కీర్తనలు 51వ అధ్యాయంలో మీరు చదివితే నిజంగా పరిశుద్ధాత్మ నాలో మళ్ళీ ఇవ్వి. ఒకవేళ నాలో పరిశుద్ధాత్మ లేకుండా నా యొక్క స్థితి ఇలా ఉందని పశ్చాత్తాపంతో కూడిన యొక్క కీర్తన మీరు చదివితే అర్థమైంది పిల్లలు. ఎప్పుడైతే ఏమో గర్భవతి అయిందో నిజంగా ఆ యొక్క విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మరలా తన భర్తను పిలిపించేవాడు. ఇక్కడ ఏమైతుంది? తప్పును ఒప్పుకునే స్థితిని మర్చిపోతాడు దావీదు గారు. నిజంగా తెలుసుకునే స్థితి కూడా నిజంగా ఈ పాపం ఈ వ్యభిచారాన్ని నిజంగా పట్టుబడిన వారు ఎలాంటిదంటే నిజంగా నేను తప్పు చేసిన అనే యొక్క స్థితి ఎంతటి వాడైనా కూడా నిజంగా అది గుర్తు చేసుకునే స్థితిలో కూడా లేని స్థితిలో ఉండు ప్రియులారా. నిజంగా తన విషయంలో వ్యభిచారం చేసిండు. ఒక సహోదరుని యొక్క భార్యను తీసుకొచ్చుకుండు, అనుభవించిండు. తన గర్భవతి అయిందనగానే నిజంగా ఆయన తప్పు అప్పటికీ కూడా ఆలోచన రావట్లేదు. రాకపోయి ఏం చేస్తాడు? ఇంకా తప్పు మీద తప్పు చేయడానికి చూస్తుండే తప్ప ఆ తప్పును సరి చేసుకుందాం అన్న ఆలోచన అప్పటికి రాలేదు ప్రియులారా దావీదు గారికి. వెంటనే తన భర్తను పిలిచిండు, యుద్ధంలో ఉన్నవాడిని. నిజంగా నీ భార్యతో నువ్వు సుఖంగా వెళ్ళిపోయి ఈ అధ్యాయం అంతా అదే ఉంటుంది ప్రియులారా. వివరించడానికి మనకు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నా. నిజంగా అతని భార్య విషయంలో నిజంగా నువ్వు వెళ్ళు, నీ భార్యతో నువ్వు మంచిగా ఉండు సుఖించన్నప్పుడు అతను నిజంగా యుద్ధానికి వెళ్ళవలసిన నా సహోదరులందరూ యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖించాలి. ఇతని యొక్క కుయుక్తి ఏంది అంటే దావీదు గారి యొక్క ఇతను పోయి తన భార్యతో కూడితే నిజంగా ఆ గర్భం ఇతనికే వచ్చిందని ఇలా చెప్పడానికి కుయుక్తి ఉపయోగించి పాపాన్ని ఇంకా కఠినంగా చేసుకుంటాడు పిల్లలు. నిజంగా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఊరియా వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఊరియా వెళ్ళకపోవడం వల్ల ఇంకా ఇతను ఎలాంటి ప్రణాళికలు వేస్తానంటే
తప్పుని ఇంకా సరి చేసుకుని, ఇంకా తప్పుని చేసుకుని ఈరోజు సమాజం చూడండి, ఒక వ్యభిచారం చేస్తూ నిజంగా పట్టబడితే నిజంగా తన భర్తను భార్యను చంపేవారు ఉన్నారు, లేకుంటే ఇతరుల భార్యలతో ఉంటూ వారి భర్తను చంపేవారు ఎందరో ఉన్నారు పిల్లలు సమాజంలో. ఆనాడు నిజంగా ఆనాడు ఉన్నది జరిగిందే ఈ రోజు జరుగుతుంది పిల్లలు. ఆనాడు మీడియా లేదు కాబట్టి మనకు తెలియట్లేదు, ఈ రోజు మీడియా ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది, అంతే తేడా ఏమీ లేదు. అందుకే ఏమంటండి ఇక్కడ, నిజంగా దావీదు గారట ఊరి అని పిలిపించిండంట, నిజంగా ద్రాక్షారసం ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, నీ భార్యతో ఉండమంటే నిజంగా తను ఏం చేసిందంటే, నిజంగా యుద్ధము చేసే సమయంలో నా సహోదరులందరూ యుద్ధంలో ఉంటే నేనెందుకు ఉండాలి, నా భార్యతో నీకు సుఖించే సమయం ఇది కాదు అని అతను వెళ్ళకపోవడం వల్ల ఇతనిలో ఇంకా ఏంటి మరి ఆమె గర్భవతి అయితే అప్పటికి ఇంకా టైం పెరిగిపోతుంది, మరి పరిస్థితి ఏంది అన్న ఆలోచన కలిగి యోవాబు చేత ఒక పత్రికని నిజంగా ఇతనికే ఇచ్చి పంపించిన, ఇతని మరణాన్ని శాసనాన్ని నిజంగా అతని చేతికి ఇచ్చి పంపించిన దావీదు గారు తన యొక్క మంచితనం ఏమైపోయింది, తనకున్న భక్తి ఏమైపోయింది, తనకున్న పరిశుద్ధత ఏమైపోయింది పిల్లరా. అంతగా మంచిగా బ్రతికిన వాడు, అంతగా పవిత్రంగా బ్రతికిన వాడు, చిన్ననాటి నుంచి దేవుల్లో ఎదిగిన వాడు నిజంగా తన కంటికి నిబంధన చేసుకోకపోవడం వల్ల ఎంత క్రూరత్వంలోకి వెళ్ళిపోతుందో చూడండి పిల్లరా. నిజంగా దావీదు గారి అంత భక్తి మనకు లేదు పిల్లరా. అలాంటి భక్తి పరుడే నిజంగా పాపంలో పడిపోవడానికి కన్ను కారణమైంది, ఆ కంటిని నిబంధన చేసుకోలేకపోయాడు. చివరికి ఆ ఊరి అని ఏం చేయాలనుకుంటాడు, చంపాలనుకుంటాడు. నిజంగా ఎక్కడ యుద్ధకాలం జరుగుతుంది, ఎక్కడ బాగా జరుగుతుందో ఆ యుద్ధంలో చేయడానికి నిజంగా ఊరియా మంచి యుద్ధపరుడు, కానీ యుద్ధాన్ని చేసి అంత సైనికుడు పక్కన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళని సరైన వాళ్ళని నిలబెట్టుకోకుండా యోవాబు చేత నిజంగా ఆ యొక్క పత్రికను పంపించిండు. అలా యుద్ధంలో నిజంగా అతను చంపివేయడానికి కారకుడు అయింది పిల్లరా. ఎలాంటి పాపం చేసిండు, ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు తిరస్కరించిండు, పొరుగు వారి భార్యను ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, వాడిది ఏది చేయకూడదు, ఎన్ని ఆజ్ఞలన్నీ తప్పిండు పిల్లారా. నిజంగా అలా తప్పిపోయే స్థితిలో ఉంటారు. నిజంగా అంత ధర్మశాస్త్రాన్ని చదివిన ఆ యొక్క వ్యక్తి నిజంగా రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉండాలో వాటన్నిటిని ముందుగానే మోషే గారి చేత రాయించినా కూడా, నిజంగా ప్రతి దినం చదువుతున్నా కూడా ఇంకను కూడా వారి యొక్క పాపం ఒకవేళ చోటు చేసుకుంటే, ఈ కంటితోటి పాపాన్ని చోటు చేసుకుంటే నిజంగా ఎంతటి వారైనా నిజంగా పాపానికి దాసులు అయితే ఎలాంటి పతనావస్థలోకి వెళ్ళిపోతారో దావీదు గారి యొక్క జీవితం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లలు. అలాంటి స్థితిలో ఉండి కూడా ఇంకా దేవుని ఎరగలేని స్థితిలోకి వస్తాడు. నిజంగా నేను తప్పు చేస్తున్న ఆలోచన లేదు. నిజంగా ఊరియా చనిపోగానే తన భార్యకి నిజంగా అదేదో చిన్నది అన్నట్టుగా తన భార్యకి తెలిసింది. తన భార్య నిజంగా ఆనాడు ఉన్న ఇశ్రాయేల్ ఎవరైనా చనిపోతే వారు అంగలార్చి అవన్నీ చేసినప్పుడు మళ్ళా తన భార్యని నిజంగా తన భార్యగా చేసుకుంది పిల్లరా. అలా చేసుకున్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయింది పిల్లరా. నిజంగా దేవుడు తట్టుకోలేక దేవుడు చేసినదా మరి తనకి తన విషయంలో ఎలాంటి స్థితిలో నిజంగా దేవుడికి ఎంత మరి దావీదు చేసిన తప్పుని ఎలా మరి దేవుడు ప్రవక్త చేత నిజంగా అతను చేసిన తప్పుని మరి ఏమంటారు ఆ తప్పుని మరి హెచ్చరించడానికి, నువ్వు చేసిన తప్పు అని తెలియజేయడానికి నిజంగా నాతాను ప్రవక్తని సిద్ధపరుస్తున్న పిల్లరా. ఇదే అధ్యాయంలో మనకి 27వ వచనంలో మనం చూడాలి పిల్లరా. అంగలార్పు కాలంలో తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కన్ను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కామ కార్యముగా ఉండెను అంటాడు పిల్లారా. ఎలా ఉందంట దావీదు చేసిన కార్యము? దుష్కామ కార్యము అంటాడు పిల్లారా. నిజంగా అలా దుష్కామ కార్యము చేయొద్దని నిజంగా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి పిల్లారా. నిజంగా నీ పొరుగు వాని భార్య నువ్వు ఆశించొద్దు, కనీసం తన యొక్క మానాన్ని చూడొద్దని దేవుడు వాక్యం సెలవిస్తే నిజంగా చేసిన తప్పుకు నిజంగా పశ్చాత్తాప పడకపోగా నిజంగా గర్భం తన ద్వారా వచ్చిందని మరి తను చేసిన తప్పిదనని ఎలాంటి కూడా ఆలోచన లేకుండా నిజంగా తన భర్తని తీసుకొచ్చిండు. నిజంగా భార్యతో ఉంచాలనుకుంటూ అది కుదరని పని అయిపోయింది. నిజంగా చివరికి తన భర్తని చంపాలనే ఆలోచన కలిగి తన భర్తని చంపించే స్థితిలోకి వెళ్ళిపోయాడు పిల్లలు. ఎంత మంచివాడు పిల్లలు దావీదు గారు. నిజంగా దావీదు గారు తప్పు చేయడానికి కారణం ఏమైపోయింది, తన కంటిని నిజంగా నిబంధన చేసుకోలేకపోయింది. నిజంగా యోబు గారికి ఉన్న భక్తి నిజంగా దావీదు గారిలో ఆ క్షణాన్ని ఏమైపోయింది పిల్లరా. అందుకని కంటికి నిబంధన చేసుకోవాలి. మన కంటికి మనం నిబంధన చేసుకోకపోతే మన సంఘంలో ఉంటున్నా కూడా మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నా, మనం ఎన్నో కార్యాలు చేస్తున్నా, దేవుని కోసం ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పనులు చేసినా, సువార్త పనులు మనం ఎంతగా చేసినా సరే నిజంగా మన యొక్క కంటిని మనం అదుపులో చేసుకోకపోతే మనం పాపంలో పడిపోతాం పిల్లరా. వారి సేవకుల, విశ్వాసుల, వారి పరిచారకులు ఎవరైనా సరే పిల్లరా దేవుడు వదిలిపెట్టాడు పిల్లరా. దుష్కామ కార్యము అంటాడు పిల్లరా. అలా దుష్కామ కార్యానికి నిజంగా దావీదు యొక్క పశ్చాత్తాపం. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు నిజంగా ఆ విషయాన్ని నిజంగా దుష్కామ కార్యం అది పాపంగా ఎంచిండో వెంటనే నాతాను ప్రవక్తను తన దగ్గరికి పంపించింది పిల్లరా. నిజంగా నాతాను ప్రవక్త తన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా ఒకనాడు ఇశ్రాయేలు పాటించవలసిన ఎవరి దగ్గరైనా సరే ఒక ఎద్దు గాని ఒకటి ఏదైనా సరే తీసుకుంటే నిజంగా అతను మళ్ళీ 4 అంతలు చెల్లించాలి. నిజంగా ఒక ఉపమాన రీతిగా తెలియజేస్తుండే ఆ ఉపమానమే నీవే అని చెప్పింది పిల్లలు. 12వ అధ్యాయంలో మనకు అదే కనబడుతుంది పిల్లలు. అలా చెబుతూ నిజంగా దావీదుని ఏమని హెచ్చరిస్తుండో దేవుడు అని చూడాలి పిల్లలు. 5వ వచనంలో 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడాలి పిల్లరా. దావీదు ఈ మాట విని
ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. ఇతను ఏమనుకుండు, నిజంగా ఎవరో అక్కడ ఇశ్రాయేలు ఇది జరిగింది, నిజంగా ఇలాంటి పాపం చేసిన వాడు మరణపాత్రుడు అని చెప్పగానే వెంటనే ఏమైపోయిందంటే, వాడు లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రెలకు ప్రతిగా 4 గొర్రెలు నీ వల్ల నువ్వు నాతానుతో నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడు నీవే అంటాడు ప్రియులారా. నిజంగా నిజమైన సేవకుడు, నిజమైన పరిచారకుడు వాడు తప్పు చేస్తే వాడు ఎంతటి వాడైనా, రాజు అయినా, వాడు ఎలాంటి వాడైనా సరే ఖచ్చితంగా తెలియజేయాలి ప్రియులారా. ఇక్కడ నాతాను దేవుడు చెప్పిండు, నిజంగా చెప్పిన మాటను చాలా ఉపమాన రీతిగా తనకి నిజంగా ఆజ్ఞలో ఉన్న విషయాన్ని ఉపమాన రీతిగా చెప్పిండు. ఆ విషయంలో ఎప్పుడైతే తను నిజంగా అలాంటి తప్పు చేసిన వాడు మరణ పాత్రుడు అనగానే అది ఎవరో కాదు, అది నువ్వే అంటాడు ప్రియులారా. నిజంగా అలా ఈ రోజు సంఘంలో ఒక తప్పు చేస్తే నిజంగా చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా పిల్లల, దేవుని పిల్లలైన వారికి? నిజంగా సేవకులు తప్పు చేస్తుంటే విశ్వాసులు చూస్తూ విడిచిపెట్టిపోయేవారు ఉన్నారు, విశ్వాసులు తప్పు చేస్తుంటే సేవకులు విడిచిపెట్టిపోయేవారుగా ఉన్నారు పిల్లలు. మరి వీరు ఎలా క్రైస్తవులు అవుతారు, ఎలా పరిశుద్ధులుగా పిలువబడతారు పిల్లరా? నిజంగా సంఘం అంటే పరిశుద్ధం అనేది, సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు శిరస్సుగా పరిశుద్ధుడుగా ఆయన ఉంటే ఆయన అవయవాలుగా మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి ప్రియులారా. నీతిని విడిస్తే దేవుడు ఊకోడు ప్రియులారా. నిజంగా ఎవడైనా సరే నీతిమంతుడు చనిపోవడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే నీతిని ఎప్పుడైతే విడిచిపెడతాడో వాడు నీతి ఎన్నికకు రాదు, లెక్కకు రాదు ప్రియులారా. దుష్టుడు ఒకవేళ తెలియని వాడు తప్పు చేస్తే క్షమాపణ ఉంటుంది, తెలిసి తప్పు చేస్తే వాడికి క్షమాపణ ఉండదు ప్రియులారా. అలా చెప్పినప్పుడు వెంటనే నిజంగా దావీదు గారి యొక్క విషయం ఎలా అయిపోయింది, నాతానట ఆ విషయం చెప్పగానే 7వ వచనంలో దావీదు యొక్క స్థితి నిజంగా ఒకనాడు సౌలు కంటే, సౌలు యొక్క స్థితిలో సౌలు గారిని రాజును చేశాక సౌలు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో తనని ఎలా రాజు చేసిందో ఆ విషయాన్ని తెలియజేస్తూ నాతాను దావీదుని చూసి 7వ వచనంలో ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాని నగరికి అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీకు కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించదని ఇది చాలదని నీవు అనుకునే నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి నీకు అసలు నీకు ఎంత అంటే అంత ఆశీర్వాదాన్ని ఇచ్చారు, నువ్వెందుకు ఇలాంటి తుచ్చమైన కోరికలోకి వెళ్ళిపోయినావు అంటాడు పిల్లలు. కానీ ఈ మాటను చూసి ఇగో దావీదు గారికి ఒకవేళ ఇంకా భార్య కావాలంటే ఇస్తా అన్నాడుగా దేవుడు అని చెప్పి వాళ్ళు ఎందరో ఉన్నారు పిల్లలు. అసలు ఒక్కతే భార్య ఉండాలరా నాయన, బహుభార్య తత్వం ఉండొద్దు అంటే ఇంకా మరలా ఇంకో భార్యతో ఎందుకు పిల్లరా? అలా చేసుకోవద్దు. ఆనాడు అజ్ఞానంగా నిజంగా వారు అలా చేసినప్పుడు దేవుడు ఒకసారి ఆజ్ఞించాక ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటే శిక్షకు లోపడాలి తప్ప మరలా ఊకూక చెప్పకూడదు పిల్లలు. మీకు ఉదాహరణ ఎవరో కాదు, బిలాముండు పోయి తన పిల్లలైన వారిని శపించాలని అవతలోడు చెప్పినప్పుడు దేవుడు ఏమని చెప్పిండు, నా పిల్లలకు శపించొద్దు అని చెప్పినప్పుడు ఆ మాటకు వినకపోగా ఇంకా నేను మరలా ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగొస్తా అంటే ఏమన్నట్టు, దేవుడు ఆజ్ఞను నిజంగా తిరస్కరించిన వారు పిల్లరా. దేవుడు ఒక్కసారి చెప్తాడు, చెప్పాక మరలా పోయి నేను మళ్ళీ ఒకసారి అడుగుతా, మళ్ళా నేను మొరపెడతాను అంటే ఏమైతుంది? తప్పు ప్రియులారా. నిజంగా దేవుడు చెప్పిండు, ఆజ్ఞ ఇచ్చిండు, మళ్ళా ఆజ్ఞించాక ఏమి లేదు నేను రాజును కదా నా ఇష్టాన్ని చేయొచ్చు అంటే కుదరని ప్రియులారా. నిజంగా ఆయన ఎంత భక్తుడైనా సరే దేవుడు ఊరుకోడు పిల్ల. దుష్కామ కార్యం ఎవడైనా సరే వాడు భక్తుడా పరిశుద్ధుడా లేకుంటే విశ్వాసగా పిలువబడుతున్నా వాడు తప్పు చేసినప్పుడు దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు పిల్ల. అదే మన దేవుడుకున్న గొప్ప గుణం ప్రియులారా. ఈ లోకంలో లేని వారికి నిజంగా ఈ లోకంలో ప్రభువులు దేవుళ్ళు అనబడుతున్న వారు నిజంగా ఎంత వ్యభిచరించిన ఎవరు కూడా నిజంగా వారిని లెక్క అడగని వారు ఎందరో లోకంలో ఉన్నారు పిల్లరా. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు. నిజంగా మనం పాపం చేయదు, మనం పరిశుద్ధంగా ఉండాలి, నిజంగా మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి నిజంగా దేవుని యొక్క పనిలో ఉండాలనేది ఆయన ఉద్దేశం పిల్లరా. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన మనము నిజంగా ఈ రోజు సంఘంలో ఉంటూ మనం ఇలాంటి కోరికలు కలిగి మన కంటికి నిబంధనలు చేసుకోకుండా మనం ఇలా బ్రతుకుతే నిజంగా దేవుడు శిక్షను విధిస్తాడు పిల్లారా. దావీదు గారిని వదిలిపెట్టట్లేదు, ఎలాంటి శిక్షణ అమలు చేస్తుందో చూడండి పిల్లారా. 9వ వచనంలో నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసేవేమి, హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా ఉన్నట్లు నీవు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీల చేత నీవు అతన్ని చంపించితివి కదా అంటాడు పిల్లారా. ఏం చేసిందంట? అమ్మోనీలతో నువ్వు చంపించినావు కదా, నువ్వు అలాంటి పనులు చేయకూడదు కదా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా ఉన్నట్లు తీసుకున్న నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగును. ఇక తన యొక్క జీవితంలో సదాకాలం యుద్ధం జరిగేదిగా ఉంది. ఇతను ఏ తప్పైతే చేసిండో నా మాట ఆలకించి యెహోవానకు నీవు సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయం పుట్టించును, నీవు చూచుండగా నీవు నీ భార్యను తీసుకుని నీ చేరు వాడిని అప్పగించదును, పగటి ఎందు వాడు వారితో శయనించు, నీవు ఈ కార్యం రహస్యంగా చేసిదు గాని ఇశ్రాయేలు చూచుండగా పగటి ఎందు నేను చెప్పిన దాన్ని చేయించను. ఇక్కడ దావీదు గారికి శిక్ష ఎలా ఇచ్చిందంటే తన జీవిత కాలం అంతా కూడా యుద్ధాలు జరగాలి. తన జీవిత కాలంలో ఏ తప్పైతే నిజంగా రహస్యంగా ఒక మనిషిని తీసుకొచ్చి నిజంగా ఆ ఊరియా భార్యను తీసుకొచ్చి అనుభవించి నిజంగా శయనించి నిజంగా తనతో పాపం చేసి నిజంగా తన భర్తని చంపించి ఇన్ని కార్యాలు చేసిండు కదా, నువ్వు తెలియకుండా చేస్తూ కానీ నీకు తెలిసేటట్టు నీ ఇంటి వారే నీ కౌగిట్లో ఉన్న నీ భార్యను వాడి చేతికి అప్పగిస్తా అంటాడు పిల్లరా. చూడు ఎలాంటి శిక్షణ అనుభవిస్తుంది పిల్లరా.
కానీ దావీదు గారికి ఒక మంచి గుణం ఏంటంటే పిల్లరా, ఒకనాడు సౌలు చేస్తే ఒక తప్పును చేస్తే ఆ నిజంగా ప్రవక్త చేత సమూయేలు గారి చేత తెలియజేసినప్పుడు నిజంగా సమూయేలు గారిని చంపాలని చూసిండు. నిజంగా ఆ యొక్క తప్పుని సరి చేసుకోవాలనే ఆలోచన సౌలుకు లేదు పిల్లరా. కానీ దావీదు గారికి ఉన్న గొప్ప లక్షణం నిజంగా తప్పు చేసినప్పుడు అది ఒప్పుకొని మనసు వచ్చింది పిల్లరా. ఈ రోజు కూడా తప్పు చేయని వాడు ఎవడు లేడు. కానీ ఆ తప్పుని సరి చేసుకొని ఆ తప్పుని విడిచిపెట్టి ఎవడైతే మరలా మంచి బ్రతుకులో బ్రతుకుతాడో దేవుడు వారిని ఆశీర్వదించే వారుగా ఉంటాడు పిల్లరా. నిజంగా అలా చేసినప్పుడు వెంటనే దావీదు గారికి ఏమొచ్చింది? 13వ వచనంలో నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావుకున్నట్టు యెహోవా నీ పాపమును పరిహరించెను. నిజంగా ఆత్మగా నువ్వు నిజంగా ఒకనాడు పితరులో ఉన్న చోటికి నువ్వు చేరేది ఉన్నది. కానీ ఈ శరీరంతో నువ్వు బ్రతికినంత కాలం నీకు యుద్ధాలు, నీవు బ్రతికినంత కాలం ఏ పాపమైతే నువ్వు చేసినావు ఆ యొక్క పాపం నీ యొక్క కుటుంబంలో ఉన్న ఒకనాడు అబ్షాలోము చేత నిజంగా తన భార్యలు 10 మంది ఉపపత్నుల చేత నిజంగా ఆయన కూడినట్టుగా కనబడుతుంది. ఇతను చేసిన తప్పిదం చూడండి. తన కొడుకే తన ఉపపత్తులు కూడే స్థితిలోకి ఎలాంటి శిక్షలోకి వెళ్ళిపోయిన దావీదు గారు తన జీవిత కాలం అంతా కూడా యుద్ధాలు 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 ప్రియులారా. నిజంగా మనశ్శాంతి నిజంగా శరీరాన్ని బట్టి తనకి ఎప్పుడు కూడా నెమ్మది లేకున్నా కూడా నెమ్మదిని ఎక్కడ ఎత్తుకుండు నిజంగా తన తప్పని తెలుసుకుండు, ఆ తప్పును సరి చేసుకుండు. కానీ ఆ తప్పుకు తగినట్టుగా అతను శిక్షను అనుభవించండి ప్రియులారా. ఈ రోజు నువ్వు నేనైనా సరే మన శరీరంతో మనం చేసే తప్పులకి మనం దేవుని పిల్లలంగా దేవుడు క్షమిస్తాడని ఇగో అన్ని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ శరీరానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్షను మనం అనుభవించాలి. ఒకవేళ మనకు శిక్ష ఈ శరీరానికి రాకపోతే మనం నరకానికి సిద్ధపడే వారంగా ఉండాలి పిల్లారా. నిజంగా ఆయన ఒక ఉగ్రతకు మనం చోటిచ్చే వారంగా ఉంటాం పిల్లారా. దావీదు గారు నిజంగా తన జీవితంలో రాజుల గ్రంథంలో మనం చూడగలుగుతాం పిల్లరా. రాజుల గ్రంథంలో ఎలా ఏమని తెలియజేస్తున్నాం మనం చూడగలుగుతాం పిల్లరా. రాజుల గ్రంథము రాజుల గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం పిల్లరా. 3-4 వచనాలు చూడంతే నిజంగా దావీదు గారు తన తెలుసుకొని నిజంగా ఎప్పుడైతే తన పాపాన్ని చేసిండో ఆ యొక్క పాపానికి మూలము ఇగో బత్షెబ తన భర్తని చంపినట్టుగా నిజంగా తన విషయం ఏ పాపం అయితే తెలిసిందో నేను పాపిని అని ఒప్పుకొని నిజంగా కీర్తన గ్రంథం 51వ కీర్తనలో తన యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేసేదిగా ఉంది పిల్లరా. అలా ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన జీవిత కాలంలో మరలా తప్పు చేయడానికి ఆయన సిద్ధపడలేదు పిల్లారా. అది దావీదు గారికి ఉన్న గొప్ప గుణం పిల్లారా. ఈ రోజు నిజంగా నీతిమంతులుగా మనం పిలువబడుతున్నాం. ఒకవేళ మనలో ఏదైనా తప్పిదాలు ఇలాంటి పాపానికి కారణమైతే దాన్ని విడిచిపెట్టాలి తప్ప మరలా పాపాన్ని చేసేదిగా మరలా మన పాపం మానలేని కన్నులుగా మన యొక్క జీవితం మనం ఉండకూడదు పిల్లారా. ఈ రోజు ఈ కంటితో మనం ఏం చూస్తున్నాం? నిజంగా ఈ రోజు మన చేతులు ఉన్న అరచేతిలో ఉంటున్న ఈ మొబైల్లో ఎన్నో నిజంగా శరీర కోరికలు నిజంగా వాటి అన్నిటిని నిజంగా తప్పులో పడిపోయే ఆ యొక్క చిత్రాలు, ఆ యొక్క దృశ్యాలు వాటన్నిటిని చూస్తూ మనం ఆనందపడే వారంగా ఉన్నాం పిల్లారా. పాపం ప్రియులారా అలా చేయొద్దంటాడు. ఈ రోజు మనం చేసే పాపాల నిమిత్తం ఈ అరచేతులు మనం పెట్టుకొని చూస్తాం. కానీ ఈ అరచేతులకు నీ పాపాలు నా పాపాల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద నిజంగా ఈ అరచేతులు మేకులు దిగబడి ఉన్నాయి పిల్లారా. నిజంగా మనకి ఆలోచన వస్తుందా పిల్లలు? మనం నిజంగా అరచేతులు పెట్టుకుని మన ఇష్టానుసారంగా మనం ఏదో చేస్తున్నాం. కానీ నిజంగా ఈ అరచేతి నిజంగా దేవుడి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగా నా కొరకు ఈ చేతిలో మేకు దిగబడి ఉన్నదని ఎప్పుడైనా ఆలోచన వస్తుందా పిల్లల క్రైస్తవులకి? కానీ దావీదు గారట నిజంగా తను చేసిన ఆ పాపానికి దేవుడు ఎట్లయితే శిక్షిస్తున్నాడో నిజంగా ఆ శిక్ష అమలైంది. అది తన జీవిత కాలం అంతా కూడా ఆయన అనుభవించడు. కానీ అనుభవించినా కూడా దేవునికి లోబడి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది పిల్లలు. మనం చూడగలిగితే ఇదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనంలో అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయము తప్పిపోకుండెను. ఎప్పుడైతే దేవుడు హెచ్చరించిన ఆ పాపానికి, ఆ దుష్కామ ప్రవర్తనకి దేవుడు నిజంగా నాతాను చేత హెచ్చరించగానే తన పాపాన్ని సరిచేసుకుంటూ ఇంకా తన జీవితంలో ఎలాంటి తప్పిదము చేయలేదట. దేవుని అన్నట్టు యథార్థవంతంగా నడుచుకున్నట్ట పిల్లారా. యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం యథార్థముగా ఉండలేదు. నిజంగా తన మనవుడు నిజంగా అలాంటి దావీదు గారు లాంటి మనసు కలగలేదట. మీరు చరిత్రలో రాజులందరి జీవితం చూడండి పిల్లారా. ఏ రాజు కూడా నీతిగా బ్రతికితే ఇగో దావీదు గారితో పోలుస్తాడు పిల్లారా. నిజంగా నీతిగా బ్రతకపోతే తన పితరుడైన దావీదు లాగా ప్రవర్తించలేదు అంటాడు పిల్లారా. నిజంగా దావీదు గారు తన తప్పును సరి చేసుకుంటూ నిజంగా ఈ రోజు సంఘంలో ఎలాంటి తప్పిదాలు పడిపోతారో ఒకసారి ఆలోచించండి. నిజంగా వారి కంటితోటి నిజంగా పాపం మానలేని కన్నులతోటి వ్యభిచరించే వారుగా ఉన్నారా? నిజంగా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు అంటాడు పిల్లారా దేవుడు. నిజంగా ఎవ్వరు కూడా నిజంగా మోహపు చూపే చూడొద్దు అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మోహపు చూపు చూసిన ప్రతి వాడు కూడా నిజంగా ఆ క్షణమంది వ్యభిచారి అవుతారు అంటాడు పిల్లారా.
ఈ రోజు సంఘాల్లో చూడండి ప్రియులారా, సువార్తను ప్రకటిస్తూ నిజంగా దేవుని పనిలో మేము అనేకులుగా ఉంటున్నాం. దేవుని పని మా అంతగా ఎవరు చేసేవారు లేరనుకుంటారు. కానీ ఈ రోజు సువార్త పని పేరుతో నిజంగా అనేక ప్రాంతాలకు వెళ్ళి నిజంగా వీరి యొక్క కనులు నిబంధన చేసుకోక నిజంగా ఎక్కడ పడితే అక్కడ నిజంగా మానలేని కన్నులతో పాపం చేసేవారుగా నిజంగా వీరు ఈ రోజు నిజంగా ఈ రోజున క్రైస్తవులు సేవకులు కూడా నిజంగా ఒక వివాహంతో సరిపెట్టుకోకుండా బహుభార్యతత్వాన్ని కలిగి ఉంటారు పిల్లారా. నిజంగా నీ కౌగిట్లో నీ భార్య ఉంది కదా, మరొక స్త్రీని నువ్వు చూడవలసిన అవసరం ఏంది? నిజంగా ఆనాడు పాత నిబంధనలు చెప్పబడిన నిజంగా దావీదు గారే తన జీవితాన్ని మార్చుకుని తన జీవితంలో మరొక తప్పు చేయలేదంటారు పిల్లలు. ఈ రోజు క్రైస్తవుడుగా నువ్వు ఉంటున్నావు, నీ యొక్క స్థితి ఎలా ఉంది? నిజంగా నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతే నువ్వు పాపంలో పడిపోతావు అంటాడు పిల్లలు. ఎందుకంటే మనం నిత్య జీవంలోకి వచ్చినాం. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగును. నిజంగా పాపం మనం మానుకోకుండా మన ఇష్టానుసారంగా మన కంటితో మనం చేసే వారంగా ఉంటే మనం పాపంలో ఉంటాం. అలాంటి పాపం మనకి ఏమొస్తుంది? మరణాన్ని తెచ్చేదిగా ఉంటుంది పిల్లలు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సుగా ఉండు, ఆ సంఘం వధువుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండవలసిన ఈ అవయవాలు నిజంగా పాపానికి చోటిస్తే ఆ పాపం నిన్ను ఏలితే నిజంగా నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు ప్రియులారా. నువ్వు వారసుడు అవుతావు పరలోకానికి కాము ప్రియులారా. ఈరోజు పరిశుద్ధంగా జీవించవలసిన మన బ్రతుకులు ఇగో ఈ కామంతో, వ్యభిచారంతో, అపవిత్రతోటి, జారత్వంతో మన బ్రతుకులుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. అది దుష్కామ ప్రవర్తన అంటాడు ప్రియులారా. నిజంగా అలాంటి ప్రవర్తన సంఘాల్లో కనబడదు, క్రైస్తవ కుటుంబాల్లో కనబడదు అంటాడు దేవుడు. నిజంగా అలాంటి దానికి నిజంగా దావీదు గారు బుద్ధిపూర్వకంగా ఎవడైనా తప్పు చేస్తే ఏమంటాడు ఒక్కసారి చూడాలి పిల్లరా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలుగుతాం పిల్లరా. ఎవడైనా సరే దేవునిలో క్రైస్తవులుగా మరి వచ్చాక పాపాన్ని విడిచిపెట్టి బ్రతకాలి. అయినా సరే మళ్ళా పాపంలో పడిపోతే నిజంగా దావీదు గారు లాగా ఒకవేళ పాపంలో పడిపోతే మళ్ళా హెచ్చరించినప్పుడు తెలుసుకోవాలి, మళ్ళా పాపం జోలికి పోకూడదు పిల్లరా. నిజంగా సౌలుకు లేదా గుణం, నిజంగా దేవుడు హెచ్చరించినప్పుడు పాపంలో చేయకూడదు అన్న సంగతి సౌలు మర్చిపోయిండు. కానీ నిజంగా దావీదు గారికి ఒక మంచి గుణం ఏంటంటే తన పాపాన్ని ఒప్పుకుండు, మరలా ఆ పాపపు జోలికి నేను పోవద్దని దేవుని ఎదుట పశ్చాత్తాపపడి దుఃఖంతో అయ్యో నాలో నా పరిశుద్ధాత్మను తీసివేయకయ్యా, నిజంగా నాలో మరలా పరిశుద్ధాత్మను ఉంచు అని దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీటితోటి దుఃఖపడ్డాడు పిల్లరా దావీదు గారు. నిజంగా అలాంటి స్థితిలో అంటే పాపం ఒకవేళ నువ్వు పడిపోతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి, నువ్వు దుఃఖంతో దేవుని ఎదుట నువ్వు సాగిలపడాలి. కానీ దేవుడు ఇచ్చే శిక్ష అది. నువ్వు దుఃఖపడినా ఏది చేసినా కూడా దావీదుకు శిక్ష తన జీవిత కాలం అంతా కూడా ఇచ్చిండు. అది భరించిండు ఆయన. ఎందుకంటే నేను తప్పు చేసిన దేవుడు నన్ను శిక్షించిండు. కానీ ఆయన చేతిలో పడ్డం నాకు మంచిది అనుకుంటు పిల్లరా. ఈ రోజు నా జీవితాలు ఎలా ఉన్నాయి? నిజంగా అలాంటి స్థితిలో మనం ఉండకూడదు అంటాడు పిల్లలు. చివరిగా మనం ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం పిల్లలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూస్తే మనం సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ ఇక మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరలా వచ్చి చనిపోవడం ఇలాంటిది. ఆయన మరణించింది చాలా ఎంతో, మరి ఆనాడు నా బలి ఇక ఎవరు చేయలేని పిల్ల మరలా నీ కోసం వచ్చి మరలా బలవడం ఉండదు. ఈసారి ఇక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను శిక్షించడానికే వస్తుంది. ఆ సంగతి మీరు తెలుసుకోండి అంటాడు పిల్లరా. ఎవరి యొద్ద నుంచి తీర్పు ప్రారంభమైతే ఇంటి యొద్ద నుండే. నిజంగా ఇంటి యొద్ద దేవుని ఎరిగిన పిల్లలే సరిగా లేకపోతే అక్కడే ప్రారంభమైతే ఇక దేవుని ఎరిగిన వారి పరిస్థితి ఏంటి అని అంటాడు పిల్లరా పేతురు పత్రికలో. అండ్ అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు మనం. నిజంగా పాపం మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన వారు. నిజంగా సత్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క మాటను విన్నాం, విశ్వసించడం. నిజంగా ఆ మాటల ద్వారా నిజంగా పరిశుద్ధాత్మ చేత మన పాపాన్ని ఒప్పుకున్నాం. నిజంగా పాపంలో నిజంగా పరిశుద్ధ రక్తంలో మనం కడిగినాం. నిజంగా ఆ పాపాన్ని అంతా విడిచిపెట్టాక అనుభవం అయినాక నిజంగా మరలా పాపము జోలికి నువ్వు వెళ్ళకూడదు అంటాడు. ఒకవేళ నిజంగా జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపములకు బలికను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట విరోధులు దహింపబో తీక్షణమైన అగ్ని నీకను ఉండును అంటాడు పిల్ల. నిజంగా అగ్ని ఉంటది, అదే నిజంగా నిత్య నరకాగ్ని. ఆ నరకాగ్నిలోకి వెళ్ళడానికి నువ్వు ఉండడమే తప్ప నీ జీవితం నువ్వు సరి చేసుకుని నిజంగా దావీదు గారు లాంటి పశ్చాత్తాపం ఒకవేళ నువ్వు కలిగి అయ్యా దేవ నిజంగా నేను కంటికి నిబంధన చేసుకోలేకపోయినా, నిజంగా నా కంటి నా యొక్క మనసు నిజంగా నేను నిగ్రహించుకోలేకపోయిన అనాలు ప్రియులారా. నిజంగా నిగ్రహింపు అనేది మనిషికి ఎంతో ప్రాముఖ్యము. నిజంగా ఆత్మ ఫలాలు అన్ని కలిగి ఉండాలంటే దాంట్లో ఆ నిగ్రహం ఎందుకు పెట్టిండు? నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పవిత్రంగా బ్రతకాలి. ఆయన పవిత్రంగా ఎలాంటి స్థితిలో ఉండి ఆయన తనను తాను కాపాడుకొని తన యొక్క భక్తి జీవితం మనందరికీ ఒక మాదిరి అంటుంది పిల్లలు. ఆయన పాపము లేని వాడుగా ఉండంట పిల్లరా. మరి ఈ రోజు క్రీస్తును కలిగిన మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం సంఘంలో? నిజంగా సంఘంలో మనం అన్ని తప్పులు చేస్తూ పాపం చేస్తూ నిజంగా నేను అంతటగా కూడా విస్తారంగా నేను సువార్త పని చేస్తానంటే దేవుడు ఊరుకుంటా? దావీదు గారినే విడిచిపెట్టలేదు. మనం ఎంత ప్రియులారా? నిజంగా దావీదు ఎంతో భక్తుడు ప్రియులారా.
నిజంగా తనకున్న భక్తి మనకు లేదు ప్రియులారా. ఆయన బాల్యము మొదలుకొని వృద్ధుల వరకు తన భక్తిని కాపాడుకుండు. కానీ ఎప్పుడైతే తన కంటిని నిజంగా ఆ క్షణికమైన ఆ కోరిక, తుచ్చమైన ఆ కోరిక, శరీరాశతని నిజంగా తను ఇచ్చిండో, నిజంగా అపవాది యొక్క ఆ యొక్క తంత్రాలు, నిజంగా అపవాది ఎప్పుడైతే మన కంటికి నిబంధన చేసుకోకపోతే అపవాది మనలో వస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ అనేది ఉండదు ప్రియులారా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన దావీదు మరల పశ్చాత్తాపపడు తన జీవిత కాలం అంతా కూడా తప్పు చేయకుండా బ్రతికిండు. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు పిల్లరా. మరి ఈ రోజు క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి? నిజంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఈ రోజు దావీదు గారి యొక్క జీవితం చదువుతున్నాం. నిజంగా తప్పుని ఈ లోకంలో ఒక సేవకుడు తప్పు చేయడానికి దావీదు గారిని చూపించుకుంటాడు. దావీదు గారు చేయలేదా? క్షమించలేదా? దావీదు గారు శిక్ష అనుభవించాడు. ఆ సంగతి నీకు తెలీదా? చదవండి. నిజంగా దావీదు గారు శిక్ష అనుభవించిండు. తన కుమారుని కోల్పోయిండు. నిజంగా వ్యభిచారం చేత ఎన్నిటిని కోల్పోయిండు. నిజంగా తన యొక్క శరీరాన్ని అణుచుకోకపోతే నిజంగా తన జీవితంలో ఎన్నిటినో అనుభవించిండు ప్రియులారా ఆయన. మరి ఈ రోజు నువ్వు అనుభవించవా? పాపానికి ఖచ్చితంగా అనుభవించాలి ప్రియులారా. అందుకే ఏమంటాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఇలా పాపములకు బలి ఇక ఉండదు. ఇక ఊకొక మాటికి నువ్వు పోయి మరల బాప్తిసం పొందుకోవడాలు, మరలా దేవ క్షమించడం అలాంటి జరగదు ప్రియులారా. పాపం ఒక్కసారి నువ్వు చేశాక పాపానికి శిక్ష అనుభవించడానికి ఎదురు చూడాలి తప్ప నువ్వు పశ్చాత్తాప పడితే ఇగో నీకు ఒకవేళ నువ్వు ఈ పశ్చాత్తాపం నీ యొక్క మనసు మార్చుకొని దావీదు గారిలాగా మరలా పాపకు జోలికి వెళ్ళకోకుండా ఉంటే మరలా నువ్వు బ్రతికేవాడుకుంటావు. నీ ఆత్మ బ్రతికేదిగా ఉంటది. అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మన కంటికి మనం నిబంధన చేసుకునే వారంగా ఉండాలి. ఆ కంటికి మనం నిబంధన చేసుకోకపోతే ఎంతటి భక్తుడైనా పడిపోయే స్థితిలో ఉంటాడు. అపవాది నిజంగా భక్తి పరులైన అలాంటి వారి యొక్క జీవితంలోనే నిజంగా పాపానికి కారకులుగా మారడానికి వాడు దుష్టుడు. నిజంగా వాడు భ్రష్ట మనసు కలిగి నిజంగా అలాంటి వారిని నిజంగా వాడుకునే స్థితిలో ఉన్నప్పుడు మన జీవితం ఎంత, మన భక్తి ఎంత ప్రియులారా. దావీదు గారికి ఉన్న భక్తి మనకున్న ప్రియులారా. ఆయనకున్న ఆలోచన మనకున్న ప్రియులారా. నిజంగా తన తరం వారికి సేవ చేసే అంత గొప్ప భక్తులుగా ఆయన ఉన్నాడంటే ఆయన జీవితంలో ఇలాంటి పాపానికి చోటిస్తేనే ఆయన శిక్ష అనుభవించిన సంగతి ఎరిగి కూడా నిజంగా ఈ రోజు తప్పు చేయడానికి అవకాశాన్ని ఎత్తుక్కోవడానికి భక్తులు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పును చూపెట్టుకుంటారు. కానీ వారు ఆ తప్పును విడిచిపెట్టి మరలా దేవుని విషయంలో వారు చక్కగా వారి యొక్క జీవితాన్ని యథార్థంగా గడిపారన్న సంగతి ఎందుకు మర్చిపోతుంది ఈ రోజు క్రైస్తవ్యం? నిజంగా అలాంటి క్రైస్తవ్యం ఈ లోకంలో నిజంగా ఉంటే అన్యుల ఎదుట ఏమైపోతారో నిజంగా అవమాన పాలవుతారు పిల్లరా. చివరిగా మనం ఒక మాట చూసుకొని మనం ముగించుకున్న పిల్లరా. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయం చూడండి పిల్లలు. ఆనాడు దేవుని పిల్లలైన వారు ఎలా ఉన్నారో ధర్మశాస్త్రాన్ని నిజంగా యూదులు ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు, ధర్మశాస్త్రానికి విధేయత కలిగి ఉండాలి. ఆనాడు నిజంగా బోధకులుగా ఉన్నారు, పరిచారకులుగా ఉన్నారు. వారు ఎలాంటి వారుగా ఉన్నారట ఆనాడు యూదులు? నిజంగా ధర్మశాస్త్రానికి విధేయత చూపని యూదులుగా ఉన్నవారు ఎలాంటి స్థితిలో ఉన్నారు మనం చూడాలి పిల్లరా. 17వ వచనం నుంచి, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఏమంటాడు? నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాను, అతిశయిస్తానంట, గర్విస్తానంట. ఈ రోజు క్రైస్తవులు కూడా మేము క్రైస్తవులు క్రీస్తు రక్తంలో కడగబడ్డామని అతిశయించే వారి లోకంలో ఎందరో ఉన్నారు పిల్లరా. అతిశయించవచ్చు ప్రభువునందు. కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన మనం ప్రభువునందు అతిశయించినప్పుడు ప్రభువులాగా మనం ఈ లోకంలో బ్రతకాలి. కానీ అలాంటి బ్రతుకు లేనప్పుడు మనం అతిశయించడం వల్ల ఏమైనా ఉపయోగం పిల్లరా? వారు అలా అతిశయిస్తారంట. ఏమంటారు? 18 ఆయన చిత్తం మెరిగి ధర్మశాస్త్రం ముందు ఉపదేశం పొందిన వాడనే శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? ఇగో ధర్మశాస్త్రం శ్రేష్టమైనది, దేవుని యొక్క మాటలు శ్రేష్టమైనది. నిజంగా ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్న దేవుని చిత్తాన్ని తెలుసున్నాను అనుకుంటారట. అలా అనుకున్నవాడట 19వ వచనం, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడనై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను. నేను ఎలాంటి వాడను? నిజంగా నేను ఉపదేశకుడుగా ఉన్నా, ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడుగా ఉన్నా, నిజంగా గుడ్డి వాడికి నేను తోవ చూపేవాడుగా ఉన్నా. ఎందుకంటే నా చేతిలో ధర్మశాస్త్రం ఉంది, నేను ధర్మశాస్త్రానుసారంగా నేను చదువుతున్నా అని అనుకునేవాడు అనుకుంటున్నాడట. అలా అనుకున్నట చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవు ధైర్యము వహించుకొనిచున్నావు కదా. అసలు నీ అంతట నువ్వు అనుకుంటున్నావంట, నా అంత భక్తులు లేడు, నేను ధర్మశాస్త్రాన్ని నిజంగా చెప్పేవాడుగా ఉన్నా, నేనే నీతి మాటలు చెప్పేవాడుగా ఉన్నా అని అనుకుంటా. ఈ రోజు క్రైస్తవ బోధకులు గాని, విశ్వాసులు గాని, సంఘంలో ఉంటున్న వారు కూడా లోకానికి ఏమనుకుంటారంటే, ఇగో మేము దేవుని ఎరిగి ఉన్నాం, క్రైస్తవులుగా ఉంటున్నాం, మాకు పరిశుద్ధ గ్రంథం ఉంది, గ్రంథంలో ఉన్న ప్రతి మాట మాకే తెలుసు, నిజంగా మేము ఎదుటి వారికి వాక్యాన్ని చెప్పేవారుగా ఉన్నాం, నిజంగా లోకానికి క్రైస్తవుడు వెలుగంటాడు కదా. ఇగో చీకటిలో ఉన్న ఈ లోకంలో ఉన్న వారికి వెలుగుగా మేము ప్రకటించే వారుగా ఉన్నామని మనం అనుకుంటున్నాం పిల్లలు. ఆనాడు వాళ్ళు ఏమనుకుంటారు? ఇగో మేము ఇలా అనుకుంటాం అంటారు. అలా చెబుతూ చీకటిలో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని ఎంతటి నీవు ధైర్యం వహించు. మనమే ధైర్యం తెచ్చుకుంటామంట. మనంత భక్తులు లేవు, మనంత భక్తి పరులు లేరు, నా అంత భక్తి పరు రాలేదు, నా అంత భక్తులు లేడు అని అనుకుంటామంట పిల్లలు. అలాంటి స్థితిలో ఆనాడు యూదులు ఉన్నారు, ఈ రోజు ఉన్న క్రైస్తవులు కూడా ఉన్నారు పిల్లలు.
అలా అనుకున్నట ఎదుటివానికి బోధించి నీకు నువ్వే బోధించుకున్నావా? ఎదుటోడికి చెప్తున్నావు. కానీ నిన్ను నువ్వు పరిశీలించుకో వాక్యం చేత. నేను ఎలా ఉంటున్నా? నేను ఏ స్థితిలో ఉంటున్నా? నిజంగా దావీదు గారు తప్పు చేసినా తన తప్పును ఆయన నిజంగా విడిచిపెట్టిండు. నిజంగా దేవుని ఎదుట పశ్చాత్తాప పడ్డాడు. మరలా తప్పు చేయకుండా తన జీవిత కాలం అంతా తను బ్రతికిండంట పిల్లలు. ఆ యథార్థత మరి తర్వాత వచ్చిన కుమారులు ఎవరికి లేదంట పిల్లలు. అంతగా సాక్ష్యాన్ని పొందుకున్న వాడుగా ఉండు. మరి నా జీవితం ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? ఈ రోజు సంఘం అంటే ఒక చర్చిలో కట్టబడి చర్చి అంత పెద్దగా ఉండి నేను సంఘంలో ఉంటున్నాను అనుకోవడం అది తప్పు ప్రియులారా. ఒకనాడు సంఘాలు ఎలా కట్టబడ్డాయి? ఇంటి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు చాలా మంది బోధకులు ఇలానే అనుకుంటారు. ఏమనుకుంటారంటే మా అంత సేవకులు లేరు. నిజంగా ఈ రోజు నిజంగా దేవుని వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం. మా అంత పరిచారకులు లేరు. అసలు మేము ఎంత శ్రమలు అనుభవిస్తున్నాం అనుకుంటారు. అదంతా పొరపాటు ప్రియులారా. అది చెప్పవలసిన దేవుని దగ్గర సాక్ష్యం పొందుకుని ఒక సమయం అవుతుంది. రెండవ రాకడ వచ్చినప్పుడు ఎవరి పనిని బట్టి దేవుడు నిజంగా అగ్నిలో వేస్తే వాడు పని ఏందో వాడు తెలుస్తుంది పిల్లలు. ఈ లోపు మనం చెప్పుకోవడం ఎందుకు? చెప్పుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ భక్తి నీ యథార్థత నిన్ను కాపాడుతుంది. నిజంగా అలాంటి భక్తి తత్వంలో మనం బ్రతకాలే తప్ప మనకు మనం గర్వించుకొని ఎదుటివాని మనం అనాలని చూస్తున్నాం అనుకో, నిజంగా దేవుడు అది లెక్క కడతాడన్న సంగతి మర్చిపోకూడదు. ఏ క్రైస్తవుడైనా సరే, అది మీరైనా మీరైనా సరే పిల్లలు. ఇక్కడ ఏమంటాడు? ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకున్నవా? దొంగిల విద్యను ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచదవా? నువ్వు వ్యభిచారం చేయదు, దొంగతనం చేయదు అని చెప్పి మరి నువ్వు గుళ్ళనే దోస్తున్నావు కదా. మరి నీ పరిస్థితి ఏంటి? అంటే చెప్పేవాడిగానే ఉంటున్నావు, మనం ప్రవర్తించేవాడుగా లేవు. ఆనాడు శాస్త్రులు పరిశీలి అలాగనే ఉన్నారు పిల్లలు. అందుకనే ప్రభు అయిన యేసు వేషధారులారా అంటాడు. నిజంగా ఒక వేషైన మారిద్దామని వేషధారిగా ఉన్నవాడు మారడం వాక్యం సెలవిస్తున్న పిల్లలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు అంత కఠినంగా మాట్లాడిండు? నిజంగా ఆ రోజు బ్రతుకులు అలా ఉన్నాయి పిల్లలు. ఈ రోజు బ్రతుకులు అలానే ఉన్నాయి. క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం మన బ్రతుకులు. కానీ క్రైస్తవుడుగా నిజంగా క్రీస్తులాగా మనం బ్రతకగలుగుతున్నాం. ఈ రోజు అంత ధైర్యం మనకుందా పిల్లారా? నిజంగా ఒకవేళ పౌలు గారితో పోల్చుకునే స్థితి అయినా మనకుందా? కనీసం మనం భక్తులకు మొదటి శతాబ్దం ఉన్న క్రైస్తవులతో పోల్చుకోలేము. చివరికి మిషనరీలుగా ఉంటున్న వారిని కూడా పోల్చుకోవడానికి మన జీవితం సరిపోదు పిల్లరా. పౌలు గారు యేసుక్రీస్తు తోటి నిజంగా క్రీస్తుని పోలి నేను నడుచుకున్నా అంటాడు. మరి మనం ఎవరిని పోలి నడుచుకుంటాను? నిజంగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తాడు. ఆయన లాంటి శ్రమలు, ఆయన లాంటి సువార్త పరిచయ, ఆయన లాంటి ఎవరు చేశారు పిల్లారా? నేను సువార్త అనేకులు ప్రకటిస్తున్నాను నీకు నువ్వు అనుకుంటే అది సరిపోదు పిల్లారా. ఎవరైనా సరే నిజంగా అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే నా అంత భక్తులు లేడు, నా అంత సేవకుడు లేదు. నిజంగా విశ్వాసులు కూడా ఎలాంటి స్థితిలో వెళ్ళిపోయారంటే నిజంగా మనుషులు దురాభిమానంలో పడిపోయారు. వారు ఏం చెప్తున్నారు, ఏం వాక్యం చెప్తున్నారు, అది బైబిల్లో ఉందా లేదా అన్న సంగతి మర్చిపోయారు. వారి సేవకుడు వారి దేవుడైపోయిన పిల్లలు. నిజంగా అలాంటి స్థితి ఎందుకు? విశ్వాసంలో నువ్వు అలాంటి స్థితి ఉంటే నువ్వు కూడా ఒక వేషధారి వ్యభిచారి అంటాడు పిల్లలు దేవుడు. నిజంగా దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి తప్ప దేవుడు చెప్పనట్టుగా మనం బ్రతికి ఇది దేవుడికి మనం అనుకూలంగా ఉన్నాం అనుకుంటే మన భ్రమలో మనం భ్రమపరిచే ఆత్మలో ఉన్నామని మనం గ్రహించాలి పిల్లలు. ఇక్కడ వీళ్ళు అదే చేశారు. ధర్మశాస్త్రం ముందు అతిశయించి నీకు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? నువ్వు దేవుని అవమానపరిచే స్థితిలో ఉన్నావు. ఈరోజు క్రైస్తవులుగా మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, మన జీవితాలు ఎలా ఉంటాయి, ఒక సేవకులుగా ఒక పరిచారకులుగా మన జీవితంలో మనం దేవునికి అనుకూలంగా ఉంటున్నావా? మన కంటినే మనం నిబంధన చేసుకోలేని స్థితిలో మనం ఉంటున్నావా? నిజంగా పాపం మానలేని కన్నులు ఎంత ప్రమాదకరం, ఎంతో భక్తిపరుడైన దావీదు గారిని పడగొట్టిందంటే ఈ రోజు నా జీవితంలో మనం ఎంత ప్రియులారా. నిజంగా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు. దావీదు గారిని ఎందుకు చూపెడతాను? దావీదు గారు తన ఇష్టానుసారుడైన మనుషుడు, అలాంటి వాడే నిజంగా దుష్టుడు. నిజంగా ఎలాంటి స్థితిలోకి పంపించిండు? ఎప్పుడైతే కంటికి నిబంధన చేసుకోకపోతే నిజంగా వ్యభిచారంలో పడేసేసిండు. నిజంగా అది హత్యకు కారణమైంది. నిజంగా అలాంటి పాపానికి చివరికి తన బ్రతుకు దినములంతా కూడా యుద్ధాలు జరిగినాయి. తన కుమారుని కోల్పోయాడు పిల్ల. ఎందుకు ఆ పరిస్థితి? తను చేసిన తప్పుకి. కానీ దావీదు గారు కూడా మంచి గుణం ఏంటంటే తన తప్పును ఒప్పుకుంటూ అది విడిచిపెట్టిండు. ఆ యొక్క శిక్షను అనుభవించినా కూడా దేవుడి సన్నిధిలో ఎప్పటికీ కూడా విడిచిపెట్టని వాడిగా నిజంగా భక్తిగా ఉండు. ఈ రోజు నిజంగా దావీదు గారు రాసిన కీర్తనలు మనం చదువుతున్నప్పుడు మనకి ఎంతో ఆదరణ, నెమ్మది. నిజంగా ఆయన అరణ్యంలో ఉన్న, అంతఃపురంలో ఉన్న, ఎక్కడ ఉన్న ఆయన విడిచిపెట్టని వాడుగా ఉండు పిల్లలు. ఈ రోజు మన జీవితాల్లో మనం చేసిన తప్పిదాలను మనం ఒప్పుకునే వారంగా ఉన్నామా? నిజంగా క్రీస్తులో కడగబడినో నిజంగా బుద్ధిపూర్వకంగా మనకు జ్ఞానం వచ్చింది, అన్ని తెలిసింది. కానీ అన్ని తెలిసినా మరలా మనం పాపం వైపు మరలా వెళితే నిజంగా దానికి ఉగ్రతలోకి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. మనం సరి చేసుకోమని దేవుడు. నిజంగా సరి చేసుకోకపోతే నిజంగా మన బ్రతుకులు, క్రైస్తవ జీవితం ఏమైపోయిందంటే అవమానకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంట పిల్లరా. అదే చెప్తాను ఏమంటాను? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది అంటాడు పిల్లలు. నిజంగా మనల్ని బట్టి దేవుడి నామాన్ని దూషించే స్థితిలోకి మన జీవితాలు ఉండకూడదు పిల్లలు. నిజంగా ఒకవేళ మనం తప్పిదంలో పడిపోతే దేవుని తేట నిజంగా మన పాపులం ప్రియులారా. ప్రతి దినము ఆయన యొక్క వాక్యమైన ఉదక స్నానము చేత కడగబడాలి. పాపి అనగానే ప్రత్యేకంగా ఒక 100 తప్పులు చేస్తే కాదు ప్రియులారా. చిన్న అబద్ధం ఆడినా తప్పే ప్రియులారా.
చాలా మంది చూడు దేవుని పనులు ఎక్కడికైనా ఒకవేళ అవకాశం వాళ్ళు చేస్తున్న వృత్తుల్లో నిజంగా దేవుని పనికి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఉన్న ఆఫీస్ లో ఒక అబద్ధం చెప్పి అక్కడికి వస్తారు. ఏముంది దేవుని పనే కదా, అబద్ధం చెప్తే ఏముంది అన్నాడు. అది తప్పు పిల్లరా. నీకు ఎలా వస్తే ప్రభు నామని బట్టి నిందలు, హింసలు, బాధలు ఇవన్నీ నువ్వు నిజాయితీగా మాట్లాడి అబద్ధం చెప్పుకోనున్నప్పుడు నీకు కష్టాలు వస్తాయి. మరి ఆ కష్టాలు నువ్వు అనుభవించుకోకుండా సులువుగా నువ్వు అబద్ధాలు చెప్పేసి వచ్చేసి నువ్వు దేవుని పనిలో ఉంటుంది దేవునికి లెక్క. అలాంటి స్థితిలో ఎవ్వరు ఉండకూడదు పిల్లరా. అందుకని ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవాలంటాడు. అలా ఈ రోజు క్రైస్తవులుగా నిజంగా కొత్త నిబంధన మనకి ఇచ్చిండు. ధర్మశాస్త్రం అంతా మనకి ఛాయగా ఉంది. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి మాట మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఇచ్చిండు. నిజంగా ఆ యొక్క మాటలను బట్టి మనం ఈ లోకంలో బ్రతకగలిగినప్పుడే దేవుడు అనుకుంటున్న ఆ యొక్క ఉద్దేశాల ప్రకారం మనం ఈ లోకంలో బ్రతకగలం. నిజంగా వ్యభిచారానికి మనం చోటిచ్చేవారు. అలా వ్యభిచారానికి కారణం ఇంకో మన కన్ను అంటుంది. ఆ కంటికి మనం నిబంధన చేసుకోకపోతే మనం పాపంలో పడిపోతాం. అలాంటి పాపంలో పడిపోతే ఇగో మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. నిజంగా మనల్ని మనం సరి చేసుకోవాలి. దావీదు గారు లాంటి మంచి నిజంగా విధేయత కలిగి నిజంగా పశ్చాత్తాపడి సరి చేసుకున్నప్పుడు నిజంగా మన యొక్క జీవితం దావీదు గారు లాంటి సాక్షిని పొందుకునే స్థితి, ప్రభువు ఎదుట సాక్షులుగానే మనం నిలబడాలంటే ఇగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతుండు. నిజంగా ఈ రోజు ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనకు భయం కలగట్లే క్రైస్తవులకి. వార్తలు చూస్తున్నాం, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగిందని మనం అనుకుంటున్నాం. కానీ ఇగో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సిద్ధంగా ఉంది. నిజంగా ఆ యొక్క సిద్ధపాటు నేను కలిగి ఉండాలి. క్రైస్తవుడుగా నా యొక్క భక్తిని నేను కాపాడుకోవాలి. నిజంగా ఎవరి ఆత్మను మనం రక్షించుకోకపోతే ఇతరుల ఆత్మను మనం రక్షించే పని కాదు. ముందు మనల్ని మనం రక్షించుకోగలిగినప్పుడే ఇతరులను రక్షించే ఒక్కళ్ళని మనం రక్షించవచ్చు పిల్లలు. మన ఆత్మే సరిగా లేకపోతే ఇతరులను మనం ఎలా రక్షించగలుగుతాం? మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే మన అవయవాలన్నిటిని కూడా నీతికి సాధనాలుగా చేయాలి. అలా నీతికి సాధనాలు చేయాలంటే మొట్టమొదటిగా మన కంటిని నిబంధన చేసుకోవాలి. ఈ కంటితోటి మనం నిబంధన చేసుకోగలిగినప్పుడు ఇగో నిగ్రహించుకొని ఆ యొక్క మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనం పాపంలో పడిపోకుండా నిజంగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ప్రతి దినము కూడా మనం చదువుతూ ఆ యొక్క మాటల ప్రకారంగా మనం గ్రహించి నిజంగా ఆ మాటల ప్రకారంగా మనం బ్రతికి అనేకులకు మనం సువార్త ప్రకటించడంలో మన వంతు మనం చేయగలిగినప్పుడే దేవుడున్న రాజ్యానికి మనం చేరుకోగలం పిల్లలు. నిజంగా అలాంటి స్థితి మనకందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు నేను ముగిస్తున్న పిల్లలు. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి మీకు వందనాలు నాయన. తండ్రి నేను మీరు ఇచ్చిన మాటలు బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో నాయన మేము ఎలా బ్రతకాలో నాయన ప్రతి దినము నాయన మీరు మాకు నేర్పిస్తున్నాం తండ్రి. నిజంగా నాయన మేము కేవలం నాయన చెప్పేవారంగా వినేవారంగా కాక నాయన మా యొక్క బ్రతుకులో నాయన మేము ప్రవర్తించిన మిమ్మల్ని మయంపరిచే స్థితిని నాయన మా జీవితాల ద్వారా నాయన స్థితిని నాయన మాకు అందరికీ దయచేయండి. వినని పిల్లల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. కేవలం నాయన చెబుతున్న మాట నాయన మరి అలా ఉందో లేదో నాయన మరి చూడగలిగే స్థితిని అన్ని పిల్లలకు దయచేయండి. ప్రతి మాటనైనా మరి వినగలిగే శక్తిని అన్ని పిల్లలకు దయచేయండి. ఆ మాటలోని భావాన్ని అర్థం చేసుకున్నాను మేమంతా నాయన మీ మాటల ప్రకారం నేను ఈ లోకంలో బ్రతికి మిమ్మల్ని మాయపరచు. మీరున్న లోకానికి చేరుకోగలిగే స్థితిని నాయన మాకు అందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.